Hi friends, today's our topic is JAB, Indian Economy and Indian Financial System లో మాడ్యూల్ లో యూనిట్ నెంబర్ 31. టాపిక్ ఏంటంటే క్యాపిటల్ మార్కెట్స్ అండ్ స్టాక్ ఎక్స్చేంజెస్. ఇందులో ఏముంటాయో చూద్దాం. క్యాపిటల్ మార్కెట్ అనేటప్పటికీ టోటల్గా ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద కంపెనీస్. గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ అంటే పెట్టుబడి. అంటే కంపెనీస్ ఎప్పుడు కూడా పెట్టుబడితో డీల్ చేస్తూ ఉంటాయి. వాడికి క్యాపిటల్ కావాల్సి వస్తుంది అన్నమాట. సో ఇందులో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే కంపెనీ క్యాపిటల్ టూ టైప్స్లో రైజ్ చేస్తుంది: లాంగ్ టర్మ్ డెట్ అండ్ ఈక్విటీ. ఇక్కడ చూడండి, ఇక్కడ అది లాంగ్ టర్మ్ డెట్ అండ్ ఈక్విటీ. ఏంటండి అంటే ఈ రెండింటికంటే రెండు కూడా క్యాపిటలే, పెట్టుబడి కింద రైజ్ చేస్తాయి, కావాల్సి వస్తాయి వాడు కంపెనీస్కి. లాంగ్ టర్మ్ డెట్ అనేది ఏంటంటే ఇది నథింగ్ బట్ ఏ లోన్. అంటే పబ్లిక్ నుంచి ఇప్పుడు మన బ్యాంక్స్ ఉన్నాయి, బ్యాంక్స్కి ఫండ్స్ కావాలంటే ఏం చేస్తున్నాయండి? డిపాజిట్స్ రైజ్ చేస్తున్నాయి కదా పబ్లిక్ నుంచి. 5 సంవత్సరాల స్కీమ్స్ అని, ఐదు ఐదు సంవత్సరాల డిపాజిట్, 3 సంవత్సరాల డిపాజిట్స్ అని. ఇది కూడా ఆ టైపే. ఎందుకంటే అవన్నీ కూడా ఫండ్ చేసిన రైజ్ చేసిన ఫండ్స్ మళ్ళీ తిరిగి ఇన్వెస్టర్స్ కి ఇచ్చేయాలి, డిపాజిటర్స్ కి ఇవ్వాలి, తిరిగి ఇవ్వాలి ఆ టైం అయ్యేటప్పటికల్లా. అలాగే ఇక్కడ ఏంటంటే లాంగ్ టర్మ్ డెట్ కింద ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ ఎంత అయితే అంత వాళ్ళు రైజ్ చేస్తారు. లేదు అనుకుంటే కనుక ఇంకొక సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ ఏంటంటే దట్ ఈజ్ ఈక్విటీ. ఇక్కడ మీకు ఈక్విటీ అనేటప్పటికీ పర్మనెంట్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ అని కూడా అంటాం. అంటే ఆ కంపెనీ ఉన్న నాళ్ళు అవి ఉంటాయి, షేర్స్ అంటాం. ఇవి చెప్పాలంటే సింపుల్గా షేర్స్. ఓకే, ఇవి లాంగ్ టర్మ్ డెట్ అనేది నథింగ్ బట్ ఇట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ కింద వస్తాయి. ఓకే, దాని గురించి మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ ఇందులో ఏంటంటే మార్కెట్, క్యాపిటల్ మార్కెట్. ఏంటి క్యాపిటల్ మార్కెట్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే ఈ షేర్స్ అనేది రైజ్ చేస్తున్నారో పబ్లిక్ నుంచి, ఆ షేర్స్ అనే దానికి లిక్విడిటీ ఫెసిలిటీ అనేది ఈ మార్కెట్స్ క్రియేట్ చేస్తాయి. ఎందుకు క్రియేట్ చేస్తాయి అంటే ఎప్పుడైతే లిక్విడిటీ అనేది ఉంటుందో ఆ కంపెనీకి ఆ క్యాపిటల్ అనేది ఎప్రిసియేషన్, పెర్ఫార్మెన్స్ బట్టి ఎప్రిసియేషన్ కూడా రావచ్చు. సో దట్ ఈస్ ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక రివార్డ్ పాయింట్ టు ద కంపెనీస్. సో ఇక్కడ మనం సింపుల్గా తెలుసుకోవాలనుకుంటే కనుక క్యాపిటల్ మార్కెట్లో ఏముంటాయంటే ఈక్విటీస్ అండ్ లాంగ్ టర్మ్ డెట్ ఉంటాయి. తర్వాత క్యాపిటల్ మార్కెట్స్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ప్రైమరీ మార్కెట్, రెండు సెకండరీ మార్కెట్ అంటాం. ప్రైమరీ మార్కెట్లో మళ్ళీ మీకు పబ్లిక్ ఇష్యూ అండ్ ప్రైవేట్ ప్లేస్మెంట్స్ రెండు ఉంటాయి. ఓకే, ప్రైమరీ మార్కెట్ అంటే ఏంటి అంటే ఏదైతే షేర్స్ కానీ బాండ్స్ కానీ డిబెంచర్స్ కానీ ఆఫర్ చేస్తే కనుక పబ్లిక్కి ఫర్ సబ్స్క్రిప్షన్. ఎందుకు అంటే ఫర్ రైజింగ్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ ఫండ్. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ ప్రైమరీ మార్కెట్ రిలేటెడ్. అంటే ఫస్ట్ టైం ఆ బాండ్స్ ఇష్యూ చేస్తున్నారు అనమాట. ఒకసారి ఇష్యూ చేసేసిన తర్వాత అవి ట్రేడబుల్ అయిపోతాయి. ట్రేడబుల్ అంటే ఇంకెవడైనా సరే ఇంకోడు కొనుక్కోవచ్చు, కొనుక్కోపోవచ్చు, అమ్ముకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఓకే, సో దాన్ని ఏమంటామంటే మనం సెకండరీ మార్కెట్ అంటాం. సో అది ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్. అంటే చెప్పాలంటే నేను ఫస్ట్ టైం టీవీ కొనుక్కున్నానండి 10,000 పెట్టి. ఒక 2 ఏళ్ళు వాడుకున్నాను. ఏం చేస్తున్నాను నేను? నాకు ఇంకా టీవీ మార్చేదలుచుకున్నప్పుడు ఏం చేస్తాను? ఇంకోటి అమ్మేస్తాను. సో ఫస్ట్ టైము నేను ఫ్రెష్గా కొనుక్కున్నాను, దాన్ని రెండో వాడు ఏం చేస్తున్నాడు? సెకండ్ హ్యాండ్ కూడా కొనుక్కుంటున్నాడు. ఇది అంతే. ప్రైమరీ మార్కెట్ సెకండరీ మార్కెట్కి తేడా ఏమి లేదండి. ఓకే, ఇది ఫస్ట్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ లెక్క. నెక్స్ట్ ఈ మార్కెట్లో ఏముంటాయి? మీకు ఇంటర్మీడియరీస్ ఉంటాయి. ఇంటర్మీడియరీస్ అంటే ఎవరు? అంటే మధ్యవర్తిగా, అందులో కంట్రిబ్యూటర్స్, అందులో ఈ మార్కెట్లో మీకు క్యాటలిస్ట్లు మాట. అంటే యాక్టివ్ పర్సన్స్ ఎవరుంటారు అంటే మర్చెంట్ బ్యాంకర్స్ ఉంటారు, ఇష్యూ మేనేజర్స్ ఉంటారు, లీడ్ అరేంజర్స్ ఉంటారు. ఏంటండి వీళ్ళంతాను అంటే డిఫరెన్స్ చెప్తున్నాను. ఎవరైనా సరే పబ్లిక్ ఇష్యూ వెళ్ళాలి, పబ్లిక్ నుంచి క్యాపిటల్ రైజ్ చేయాలి కంపెనీస్ అనుకున్నప్పుడు వీళ్ళ సహాయం ద్వారా వాళ్ళు ఆ పని చేయగలుగుతారు.
అంటే మీ ఇంటర్మీడియట్స్ అంటే జతికి మటు బ్రిడ్జ్లో యాక్ట్ చేస్తారు. పబ్లిక్ నుంచి ఫండ్స్ రైజ్ చేయాలంటే వీళ్ళ ద్వారానే ఆ పని జరుగుతుంది. సో మర్చెంట్ బ్యాంకర్ అంటే ఎవరు అంటే ఇందులో ప్రొఫెషనల్స్ ఉంటారు. ప్రొఫెషనల్స్ ఉంటారు. వాళ్ళు చేసే పని ఏంటి అంటే వీళ్ళు జనరల్గా ఈ ఐపీఓస్ అనేది మ్యాపింగ్ చేస్తూ ఉంటారు. అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ కావాల్సిన అన్ని కూడా వీళ్ళు చూసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వీళ్ళు చేసేది ఏంటంటే నెక్స్ట్ వీళ్ళు చేసేది స్పెషలైజ్డ్ పీపుల్ ఉంటారు. అంటే పబ్లిక్ ఇష్యూలో వాళ్ళు డ్రాఫ్ట్ తయారు చేయడం అంటే ఇంక ప్రాసెస్ అనమాట అండి. ఈ ప్రైస్ ఎంత ఫిక్స్ చేసుకోవాలి. ఇంత ప్రైస్ ఇప్పుడు సపోజ్ ఎంత ఆ షేర్ ఎంత మార్కెట్లోకి ఎంతకి పబ్లిక్ ఇష్యూకి వెళ్ళాలి అనేది నిర్ణయించేది వీళ్ళే, ఈ మర్చెంట్ బ్యాంకర్స్ చేస్తారు. ఓకే. అంటే కంపెనీకి వీళ్ళంతా కూడా ఒక లైజన్ సపోర్టింగ్గా ఉంటారు అన్నమాట. అంటే అంటిల్ సక్సెస్ ఆఫ్ దిస్ పబ్లిక్ ఆఫర్ అంటే క్యాపిటల్ వచ్చేంత వరకు కూడా హెల్ప్ చేస్తారు. ఏ రకంగా అంటే వాళ్ళు ప్రాస్పెక్ట్స్ వాళ్ళే డిజైన్ చేస్తారు. తర్వాత ఆ ప్రైస్ ఫిక్సింగ్ అంతా కూడా వీళ్ళే స్టడీ చేసి ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఈ ప్రైస్ అయితే కనుక మార్కెట్లో మీకు బాగానే వస్తుంది, ఇన్వెస్టర్స్ యాక్సెప్ట్ చేస్తారని చెప్పేసి ఆ ప్రైస్ డిసైడింగ్ కొంత వాళ్ళే చేస్తారు. తర్వాత ఒకవేళ గనక తీరా పబ్లిక్ ఇష్యూకి వెళ్ళిన తర్వాత ఆ క్యాపిటల్ సపోజ్ 2 crores ఎంత రైజ్ చేద్దాం అనుకున్నారు. తీరా అంతా హడావుడి చేసిన తర్వాత వెళ్ళిన తర్వాత ప్రాస్పెక్ట్ తోటి అందరూ డ్రాఫ్టింగ్ డాక్యుమెంట్ తయారు చేసి వెళ్ళిన తర్వాత ఆ 1 crore కి 2 crores కి 1 crore సబ్స్క్రైబ్ అయ్యింది అనుకోండి, మిగతా వాళ్ళు ఎవరు అప్లై చేయలేదు అనుకోండి, ఫెయిల్ అయిపోతుంది. సో ఒకసారి ఫెయిల్ అయిందంటే పార్షియల్గా మీకు ఫుల్గా సబ్స్క్రైబ్ అవ్వకపోతే పోయినట్టే లెక్క అది. అటువంటి సిచ్యువేషన్స్లో అండర్ రైటర్స్ అనే వాళ్ళని కూడా వీళ్ళు అరేంజ్ చేసుకుని పెట్టుకుంటారు. అంటే స్టాండ్ బై కింద ఒకవేళ కనుక అది కనుక ఫుల్లీగా సబ్స్క్రైబ్ కాకపోతే ఆప్షన్ ఇంకొకళ్ళు ఎవరు ఉన్నారు లేదా అని రెడీగా పెట్టుకుంటారు, కాబట్టి వాళ్ళకి అలర్ట్ చేయటం ఇవన్నీ కూడా వాళ్ళ మెకానిజం అంతా చూసుకుంటారు అన్నమాట. ఇకపోతే ఇందులో ఇష్యూ మేనేజర్స్ ఎవరు అంటే కనుక ఈ ఇష్యూ మేనేజర్ ఎవరైతే పబ్లిక్ ఇష్యూకి వెళ్తారో ఓకే వీళ్ళంతా అంత లీడ్ అరేంజర్ అంటే ఏంటంటే ఏ, వాళ్ళు చేసేది అంటే నథింగ్ బట్ లీడ్ అరేంజర్ అన్న ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ మర్చెంట్ బ్యాంకర్ కింద లెక్క. అది ఎవరంటే కంపెనీయే డిసైడ్ కంపెనీ అరేంజ్ చేస్తుంది, కంపెనీ అపాయింట్ చేస్తుంది. ఏం చేస్తారంటే ఈ లీడ్ అరేంజర్స్ దే విల్ లుక్ ఆఫ్టర్ ద ఓవర్సీ ఆఫ్ ద ఎంటైర్ ఐపీఓ ప్రాసెస్ అంతా చూసుకుంటూ ఉంటారు. అంటే బ్రాంచ్ ఉంది అనుకోండి, బ్రాంచ్లో అందరూ పని చేస్తుంటారు, ఆఫీసర్లు ఏబిఎంస్ క్లర్క్స్ అంతా కూడా, బట్ ఓవరాల్ రెస్పాన్సిబిలిటీ చూసుకునేది ఎవరు? బ్రాంచ్ మేనేజర్. అలాగే ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా చూసుకుంటారు అన్నమాట, సూపర్వైజన్ అంతా కూడా. ఓకే. వీళ్ళని మనం ఇంకో రకంగా కూడా అంటాం, దాన్ని ఏంటంటే లీడ్ మేనేజర్స్, అంటే బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్స్ అని కూడా అంటాం. ఓకే, అదే లీడ్ అరేంజర్స్ అంటాం. సో వీళ్ళందరూ కూడా మీకు ఇంటర్మీడియట్స్ అంటాం. సో ఇంటర్మీడియట్స్ అనేటప్పటికి మర్చెంట్ బ్యాంకరు, ఇష్యూ మేనేజరు, లీడ్ మేనేజర్, వీళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్స్. నెక్స్ట్ సెకండరీ మార్కెట్కి వస్తే, సెకండరీ మార్కెట్ అంటే ఏంటి చెప్పాను ఇందాక. ఫస్ట్ హ్యాండ్, సెకండ్ హ్యాండ్ ఆల్రెడీ అలాట్ అయిపోయినాయి, ట్రేడింగ్లో పెడితే కనుక రెండో వాళ్ళు కొనుక్కుంటారు. ఓకే. సో ఇక్కడ మీకు ఏముంటుంది, సెకండరీ మార్కెట్లో కూడా సేమ్ డెట్ ఉంటుంది, ఈక్విటీ ఉంటుంది. ఓకే. ఈక్విటీ అంటే పర్మనెంట్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్, కంపెనీ ఉన్నాళ్ళు ఉంటాయి షేర్స్ అవి కంపెనీ తోటి, దాన్ని ఈక్విటీ అంటాం. డెట్ అనేది ఎప్పటికీ మీకు ఏంటంటే బాండ్స్ కానీ డిబెంచర్స్ కానీ, అంటే ఇవన్నీ కూడా మనకు ఫిక్స్డ్ డిపాజిట్ మన బ్యాంకులో డిపాజిట్ స్కీమ్స్ వేస్తాం చూడండి, ఆ టైప్లో రైట్ చేసిన ఫండ్స్ కింద మాట తిరిగి ఇచ్చేయాల్సి వస్తుంది అన్నమాట. అది లేకపోతే అదే ఇక్కడ మీకు చెప్పాను, క్యాపిటల్ మార్కెట్లో ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్ ఉంటుంది చెప్పాను. ప్రైమరీ మార్కెట్లో ఉండేది ఏంటంటే పబ్లిక్ ఇష్యూ మార్కెట్, ప్రైవేట్ ప్లేస్మెంట్ మార్కెట్ రెండు ఉంటాయి. పబ్లిక్ ఇష్యూ అయినప్పటికీ పబ్లిక్ ఆఫర్ చేయటి ఎవరు కావాలంటే వాళ్ళు అందులో సబ్స్క్రైబ్ చేసుకుని ఆ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు షేర్స్లో, కంపెనీ షేర్స్లో. ప్రైవేట్ ప్లేస్మెంట్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ రిజర్వ్డ్, కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది, వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఇచ్చుకుంటారు షేర్స్, అది పబ్లిక్ అందరికీ ఆఫర్ చేయదు. ఆ మార్కెట్ సెపరేట్గా ఉంటుంది. అందరూ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకంటే నచ్చిన వాళ్ళకంటే ఎవరైతే ఉంటారు మ్యూచువల్ ఫండ్స్ తోటి క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ వీళ్ళు ఉంటారు అన్నమాట. ఆ కేటగిరీలో వాడు ప్రైవేట్ ప్లేస్మెంట్కి ఇచ్చేయచ్చు వాళ్ళు డైరెక్ట్గా. లేకపోతే సెకండరీ మార్కెట్లోకి వచ్చేటప్పటికి ఇక్కడ క్యాపిటల్ మార్కెట్లో అక్కడ 2 types ఉంటాయి. వన్ ఈజ్ ఆక్షన్ మార్కెట్, రెండోది డీలర్ మార్కెట్.
ఆక్షన్ మార్కెట్ అంటే ఏంటంటే స్టాక్ ఎక్స్చేంజెస్. స్టాక్ ఎక్స్చేంజ్లో ఏం జరుగుతుంది? మీకు కొనుక్కునే వాళ్ళు ఉంటారు, అమ్ముకునే వాళ్ళు ఉంటారు. సో వీళ్ళిద్దరి మధ్యలో మీకు ఒక ప్రైస్ డిస్కవరీ అనేది జరుగుతుంది. అంటే డిమాండ్ అండ్ సప్లై. ఒక 100 మంది కొనుక్కుందాం అనుకున్నారు అనుకోండి, అమ్మేవాళ్ళు 10 మంది ఉన్నారు అనుకోండి, ప్రైస్ పెరుగుతుంది. ఓకే. సో ఇటువంటి సిచ్యువేషన్స్ అన్ని మీకు జరుగుతూ ఉంటాయి. అంటే దీన్ని ఏమంటామంటే బిడ్స్, నేను ఇంతకు అమ్ముదాం అనుకుంటున్నాను, ఆఫర్స్, నేను ఇంత కొందాం అనుకుంటున్నాను, ఈ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఇది ఆక్షన్ మార్కెట్ అంటాం. ఆక్షన్ మార్కెట్ అంటే బేరం వేయటం లాంటి. లేకపోతే డీలర్ మార్కెట్ అంటే దాన్ని ఏమంటాం అంటే ఓటీఎస్ అంటాం. దట్ ఈస్ దాన్ని ఓవర్ ద కౌంటర్ మార్కెట్ అని అంటాం. ఓకే. ఇక్కడ ఓవర్ ద కౌంటర్ మార్కెట్లో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ చూద్దాం వన్ బై వన్. సెకండరీ మార్కెట్ is a trading avenue in which already existing and pre-issued securities are traded amongst the investors. Secondary market could be either an auction or a dealer. రెండు ఇందాక చెప్పినట్టు. While stock exchange is a part of auction market, over the counter market is a part of that dealer market. Over that counter మార్కెట్ అనేది ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ డీలర్ మార్కెట్ అని కూడా అంటాం. ఫర్ ది జనరల్ ఇన్వెస్టర్స్ ద సెకండరీ మార్కెట్ ప్రొవైడ్స్ అన్ ఎఫిషియంట్ ప్లాట్ఫామ్ ఫర్ ట్రేడింగ్ ఆఫ్ సెక్యూరిటీస్ ఆర్ అండ్ ఫర్ ప్రైస్ డిస్కవరీ. ఫర్ మేనేజర్స్ ఆఫ్ ది కంపెనీ సెకండరీ మార్కెట్స్ సర్వ్ as the మానిటరింగ్ అండ్ కంట్రోలింగ్ ఆడిట్ అండ్ ది జాబ్. ఇప్పుడు మీకు చెప్పాను, ఇందులో ఏమవుతుందంటే మీకు ఆక్షన్ మార్కెట్ డిమాండ్ అండ్ సప్లై బట్టి ప్రైస్ తగ్గొచ్చు పెరగచ్చు. సో ఆ టైప్ ఆఫ్ మీకు వేరియేషన్స్ ఉంటాయి ప్రైస్లో. నెక్స్ట్ బ్యాంక్ ఫెసిలిటీస్ సెకండరీ మార్కెట్ ట్రాన్సాక్షన్ బై ఓపెనింగ్ ఆఫ్ డైరెక్ట్ ట్రేడింగ్ అండ్ డిమాట్ అకౌంట్స్. బ్యాంక్స్ ఏం చేస్తాయి? బ్యాంక్స్ పాత్ర ఏంటంటే ఈ ట్రేడింగ్ ఫెసిలిటీస్ కోసం డిమాట్ అకౌంట్స్ అంటే డిజిటలైజ్డ్ ఫార్మేట్ అకౌంట్స్ మాట అండి. ఫిజికల్ ట్రాన్సాక్షన్స్ ఏ ఉండవు అందులో. ఆ రకంగా మీకు ఫాస్ట్గా ట్రేడ్ అవటం, తర్వాత బయ్యర్స్ ట్రేడర్స్కి సెల్లర్స్కి మధ్యలో ట్రేడింగ్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఇన్స్టంటేనియస్గా జరిగేలాగా డిజిటల్ రూపంలో చేస్తారు అన్నమాట. నెక్స్ట్ ఇకపోతే ఈ ఈ ఓటీసీ అనేది ఏంటంటే చెప్పాలంటే అది ప్రైవేట్ కింద లెక్క. అంటే ఇక్కడ మీకు ఫ్రీడమ్ అనేది ఉండదు. దట్ మీన్స్ ఓవర్ దట్ ఓవర్ టు ట్రేడింగ్ అనేది. ఓకే. ఇందులో ఏం జరుగుతుంది ఆ ఒక్క పాయింట్ మీకు చెప్తాను, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ అబౌట్ దట్. ఎప్పుడైతే మీకు స్టాక్ ఎక్స్చేంజెస్ ఉంటున్నాయో అది ఒక రకమైన ప్లాట్ఫామ్ లాంటిది. అంటే మనకి ఈజీగా ఒక ట్రాన్సాక్షన్ అనేది జరిగిపోతుంది. అదే ఓటీసీకి వచ్చేటప్పటికి మీకు ఏమవుతుందంటే ప్రాబ్లము రెస్ట్రిక్టెడ్. అంటే మీకు ఇది నాట్ ఏ ఫ్లాట్. ఓవర్ ద కౌంటర్ అంటే అదే కదండి. అంటే లిక్విడిటీ అనేది తక్కువగా ఉంటుంది కంపారిటివ్గా ఆక్షన్ మార్కెట్ కన్నా. రెండోది ఏంటంటే ట్రేడింగ్ వాల్యూమ్ కూడా చూసుకున్నా కూడా తక్కువే ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రైవేట్గా ఉంటుంది కాబట్టి, రెస్ట్రిక్టెడ్గా ఉంటుంది కాబట్టి, ఒక ట్రాన్సాక్షన్ ఓపెన్నెస్ ఉండదు కాబట్టి మీకు ఏమవుతుందంటే ట్రేడింగ్ వాల్యూమ్ కూడా తక్కువ ఉంటుంది. లేకపోతే ప్రైస్ స్ప్రెడ్ చూసుకున్నాం అనుకోండి, ఈ ఓటీసీలో ప్రైస్ స్ప్రెడ్ మాత్రం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సీక్రెట్గా సెపరేట్గా ఉంటుంది కాబట్టి. అదే పబ్లిక్ ఉందనుకోండి, ఓవర్ ట్రేడింగ్ జరుగుతుంది అనుకోండి, అమ్మేవాడు కొనుక్కున్నవాడు ఎక్కువ ఉన్నారు, వాల్యూమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, పర్లేదు రేపు 10 రూపాయలు లాభం తీసి పెడదాం, 5 రూపాయలు వచ్చిందే వచ్చిందే, ఆ టైప్ ఆఫ్. ఇక్కడ ఏంటంటే లిమిటెడ్గా ఉంటారు కాబట్టి స్ప్రెడ్ అనేది ఎక్కువ బుక్ చేసుకుంటారు. ఇందులో ప్రైస్ స్ప్రెడ్ అనేది ఎక్కువ ఉంటుంది. లేకపోతే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా పూర్గా ఉంటుంది. ఇన్ఫర్మేషన్ అనేది ప్రైవేట్గా ఉంటుంది కాబట్టి ఎఫ్ఐఆర్స్ మనకి తొందరగా ఇన్ఫర్మేషన్, ఫుల్ ఇన్ఫర్మేషన్ ఓటీసీలో దొరకదు. నెక్స్ట్ క్రెడిట్ రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఓటీసీలో. తర్వాత స్టాండర్డైజేషన్ కాదు. స్టాండర్డైజేషన్ అంటే ఒక సిస్టమ్ ప్రకారం, అంటే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో స్టాక్ ఎక్స్చేంజ్ అనుకోండి పక్కాగా ఉంటాయి. అన్ని కూడా రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని కూడా బైండ్ అయి ఉంటాయి కాబట్టి స్ట్రక్చర్డ్ దాంట్లో ఉంటుంది కాబట్టి స్టాండర్డైజేషన్ కాబట్టి ఉంటుంది కాబట్టి మనకి అన్ని ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. ఏ ప్రాబ్లం రాకుండా మనకి సెటిల్మెంట్ ఈజీగా ఉంటుంది ఏది ఆక్షన్ మార్కెట్లో. కానీ ఓటీసీలో మాకు అలా ఉండదు. ఇక్కడ ఏమవుతుంది, స్టాండర్డైజేషన్ ఉంటుంది కాబట్టి ఆ ఆ కాంట్రాక్ట్స్ ఒక్కోసారి మనకి ఫెయిల్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. దానివల్ల మనం డబ్బులు పోగొట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. రిస్క్ అనే ఫ్యాక్టర్ అందు గురించి ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఓకే. సో ఈజ్ ఆల్ అబౌట్ దట్ డిఫరెన్సెస్ ఆఫ్ ఆక్షన్ మార్కెట్ అండ్
డీలర్ మార్కెట్. నెక్స్ట్ స్టాక్ మార్కెట్స్ ఇన్ ఇండియాకి వస్తే కనుక అవన్నీ మామూలు డెఫినేషన్సే. బిఎస్సి అంటే మనకు తెలుసు, పేపర్ చదువుతూ ఉంటుంది, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, అవి మీరు చదువుకునే పాయింట్స్ ఇవి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, ఎన్ఎస్సిస్, అది ఎప్పుడు జరిగింది, ఎలా వచ్చింది, పర్మనెంట్ రికగ్నిషన్ ఫ్రమ్, ఇవన్నీ కూడా మీకు స్టాండర్డ్ స్టాక్ ఎక్స్చేంజెస్. అలాగే కలకట్టా స్టాక్ ఎక్స్చేంజ్. ఓకే, ఇది ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్, ఇది కూడా. ఇట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్. మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. అలాగే ఇండియా ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్, ఇండియా ఎన్ఎక్స్ అంటాం. ఓకే, ఇది సబ్సిడీ ఆఫ్ బిఎస్సి, అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి సబ్సిడీ కింద లెక్క. ఓకే. అండ్ ఎందుకు సెటప్ చేశారంటే కనుక ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ గాంధీనగర్లో ఉంది. ఇది సబ్సిడరీ కింద. సబ్సిడరీ అంటే ఏం లేదు, మెయిన్ ఆఫీస్ ఆపరేషన్స్ అన్ని చోట్ల చేయలేనప్పుడు ఏమవుతుంది, దానికి సాటిలైట్ ఆఫీస్ కింద పెట్టుకుంటారు కదండి. అలాగే మీకు గుజరాత్లో గాంధీనగర్లో పెట్టుకున్నారు. ఎందుకంటే మీకు గుజరాత్ అనేటప్పటికీ బిజినెస్ పొటెన్షియల్ ఏరియాస్. సో అప్పుడు ఏమవుతుందంటే మీకు స్టాక్ ఎక్స్చేంజ్ ఫుల్ ప్లేజర్గా లేదు కాబట్టి, బాంబేలో ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఆ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి ఓ సబ్సిడరీ కింద అక్కడ పెట్టుకున్నారు. వాల్యూమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి గుజరాత్లో. అలాగే ఎన్ఎస్సి ఐఎఫ్ఎస్సి లిమిటెడ్, అదొక రకమైన స్టాక్ ఎక్స్చేంజ్, దీన్ని కూడా సబ్సిడరీ కింద పెట్టుకున్నారు వాడు. బికాస్ ఆఫ్ బిజినెస్ పీపుల్ మోర్ దే ట్రాన్సాక్షన్స్, కంపెనీస్, నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఎక్కువ ఉన్నాయి గుజరాత్, అందు గురించి. తర్వాత ఓవర్ ద కౌంటర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా, ఓటీసీఐ. ఓకే, ఇదొక రకమైన స్టాక్ ఎక్స్చేంజ్. అలాగే డీమ్యూచువలైజేషన్ ఆఫ్ దట్ స్టాక్ ఎక్స్చేంజెస్. డీమ్యూచువలైజేషన్ అంటే ఏంటి అని అడగవచ్చు. డీమ్యూచువలైజేషన్ అంటే ఏంటంటే ఇది ఆ, మామూలుగా ఒక మ్యూచువల్గా ఒక అసోసియేషన్ కింద తయారైన ఒక స్టాక్ ఎక్స్చేంజ్ని, ఓకే, దాన్ని ఫుల్ ఫ్లెడ్జెడ్గా షేర్ హోల్డర్స్ ఓన్డ్ కంపెనీ కింద మారిస్తే కనుక దాన్ని ఏం చేస్తాం, డీమ్యూచువలైజేషన్ ఆఫ్ ద స్టాక్ ఎక్స్చేంజెస్ అంటాం. ఓకే, అంటే దిస్ ఇస్ కన్వర్షన్. ఓకే, అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక ప్రైవేట్గా నలుగురు ఎంజాయ్ చేస్తున్న ఒక అసోసియేషన్ని అందరు పబ్లిక్ అందరికీ ఇచ్చి మీరందరూ కూడా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి మనం ఓపెన్గా మన ఎలా ఇచ్చేస్తామో దాన్ని మనం ఒక రకంగా చెప్పాలంటే షేర్ హోల్డర్స్ ఓన్ కంపెనీ కింద కూడా చెప్తాం అన్నమాట. నెక్స్ట్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ ఇన్స్ట్రుమెంట్స్ డెల్ట్ విత్ దట్ సెకండరీ మార్కెట్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఒకటి, ఈక్విటీ అంటే ఏంటి? ఈక్విటీ అంటేనే ఓనర్షిప్. ఈక్విటీ అంటే పెట్టుబడి, ఈక్విటీ అంటే ఓనర్షిప్. దాన్ని అంటే ఏంటంటే అందులో కంపెనీకి పెట్టుబడి రూపంలో ఉంటే కనుక దాన్ని మనం ఓనర్షిప్ అని అంటాం, ఈక్విటీ అని కూడా అంటాం. ఇందులో మీకు రకాలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఉంటాయి. అది వన్ బై వన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈక్విటీ షేర్స్, రైట్ షేర్స్, బోనస్ షేర్స్, ప్రిఫరెన్షియల్ స్టాక్ ప్రిఫరెన్షియల్ షేర్స్, ఇవన్నీ. ఫస్ట్ ఈక్విటీ షేర్స్ అంటే ఏంటంటే దిస్ ఈజ్ ఎ పర్మనెంట్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్. కంపెనీకి పెట్టుబడి కావాలి, స్టార్ట్ చేయాలని, ఒక 2 కోట్లు 3 కోట్లు కావాలి. సో 2 కోట్లు పెట్టుబడి కావాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఫండ్స్ అనేది రైజ్ చేయాలి. వాళ్ళు ఓన్ ఫండ్స్ ఉంటే ఓకే, గొడవ లేదు. ఓన్ ఫండ్స్ అంటే ఏంటంటే వాళ్ళ ప్రమోట్ చేసే వాళ్ళ దగ్గరే పెట్టుబడి పెట్టుకున్నారంటే ఓకే, వెల్. లేదనుకుంటే కనుక దే కెన్ గో ఫ్రమ్ ద పబ్లిక్ ఆల్సో, రైజ్ చేయొచ్చు. ఏవైనప్పటికీ కూడా పెట్టుబడి రూపంలో వాళ్ళు మొబిలైజ్ చేసిన క్యాపిటల్ ఫండ్స్నే మనం ఈక్విటీ షేర్స్ అని కూడా అంటాం. ఓకే, సో దీస్ నథింగ్ బట్ ఏ ఫ్రాక్షనల్ ఓనర్షిప్ ఫార్మ్లో ఉంటాయి. ఓకే, దీన్ని ఎందుకంటే వీళ్ళకి ఈ కంపెనీలో ఓనర్ కింద లెక్క, వాడికి కొన్ని ఓటింగ్ రైట్స్ కూడా ఉంటాయి. అంటే కంపెనీ డెసిషన్ తీసుకోవడంలో, బికాజ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్ ఓనర్షిప్ కాబట్టి వాళ్ళ ఓటింగ్ కూడా వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారు. ఇప్పుడు మనమైనా సరే ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలనుకున్నప్పుడు మనం ఓట్లు వేసి మెజారిటీని బట్టి మనం ఎన్నుకుంటున్నాం కదా. అలాగే కంపెనీ కనుక ఒక మెజారిటీ డెసిషన్ తీసుకోవాలనుకుంటే కనుక మనకుండే ఆ ఓటింగ్ రైట్స్ బట్టి ఆ మెజారిటీ కనుక విన్ అయితే కనుక ద డెసిషన్ విల్ బికమ్ ఏ విన్నింగ్ పొజిషన్ అండ్ మెటిలైజ్ అవుతుంది. నెక్స్ట్, రైట్స్ ఇష్యూ అండ్ రైట్స్ షేర్స్. రైట్స్ ఇష్యూ అంటే ఏంటి అంటే, ఒకటేమో ఈక్విటీ షేర్స్ గురించి చెప్పాను. రెండోది ఏంటంటే రైట్స్ ఇష్యూ అనేది
ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి ఆఫర్ చేసే ఎడిషనల్ షేర్స్. అంటే ఇది ఫ్రెష్గా ఫ్రెష్గా బయట వాళ్ళకి ఇవ్వరండి. నేను ఆల్రెడీ అందులో షేర్ హోల్డర్, నాకు ఒక 500 షేర్లు ఉన్నాయి. ఆ కంపెనీ ఏం చేస్తుంది అంటే, వాళ్ళు దే వాంట్ ఇంక్రీజ్ ద క్యాపిటల్. వాళ్ళకి పెట్టుబడి సరిపోవట్లేదు. ఇంకో బ్రాంచ్, ఇంకో కంపెనీ, ఇంకో సెకండ్ కంపెనీ ఓపెన్ చేద్దాం అనుకుంటారు, పెట్టుబడి కావాల్సి వచ్చింది. అప్పుడు ఏం చేస్తారు, రెండు ఆప్షన్స్ ఉంటాయి. అయితే వాళ్ళు పబ్లిక్కి వెళ్ళిపోవాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు, పబ్లిక్కి వెళ్ళటం ఎందుకులే, మళ్ళీ మేము ఉన్న షేర్ హోల్డర్స్కి వాళ్ళనే మనకి ఆఫర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మేము కలెక్ట్ చేసుకుంటాము, క్యాపిటల్ రైట్ చేస్తాము అనుకుంటే కనుక వాళ్ళు దే కెన్ గో ఫర్ దట్ రైట్స్ ఇష్యూకి వెళ్తారు. ఓకే. అప్పుడు ఏమవుతుంది, నాకు 500 షేర్లు ఉన్నాయి కదండి. సో రైట్స్ ఇష్యూలో ఏం చేస్తారంటే, నాకు ఆ కంపెనీ బాగుంది, ప్రాస్పెక్ట్స్ బాగున్నాయి అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే, నాకు ఆ, వా- ప్రతి 10 షేర్లకి రెండు రైట్స్ షేర్స్ కింద నాకు ఆఫర్ చేయొచ్చు. ఓకే. సమ్ రేషియో, దానికి రిస్ట్రిక్షన్ అంటే ఏమి లేదు. ఓకే, ఎనీ హౌ దట్ అమౌంట్ ఐ హ్యావ్ టు పే. ఎంతైతే వాళ్ళు ఫిక్స్ చేస్తున్నారో షేర్ ప్రైస్, అది మాత్రం నేను పే చేయాలి. దీని అడ్వాంటేజ్ ఏంటంటే, ఎగ్జిస్టింగ్ పీపుల్కి ఒక ఒక అవకాశం కింద ఉంటుంది అన్నమాట, క్యాపిటల్ షేర్స్ ఎక్వైర్ చేయడానికి. దానికి ఒక రేషియో ఫిక్స్ చేస్తారు. నెక్స్ట్ బోనస్ షేర్స్ అంటే ఏంటంటే, బోనస్ షేర్స్లో మనం ఒక్క రూపాయి పెట్టుబడి కూడా పెట్టక్కర్లా. ఇందులో ఏం జరుగుతుంది అంటే, ఇది కూడా ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కే ఇస్తారు, బట్ అట్ ఎ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అది ఎలా పాసిబుల్ అని అంటే, సపోజ్ కంపెనీలో ఫండ్స్ విపరీతంగా ఉన్నాయండి, లాభాలు. అంటే 100 కోట్ల రిజర్వ్స్ ఉన్నాయి. ఓకే. ఈ 100 కోట్ల రిజర్వ్స్ ఏం చేసుకుంటారు, కంపెనీకే ఉపయోగించుకోవాలి. లేదనుకుంటే కంపెనీకి ఆల్రెడీ అవసరం లేదు ఆ ఫండ్స్, బ్రహ్మాండంగా ఉంది సర్ప్లస్గా, ఏ అవసరం లేకుండా ఆ 100 కోట్లు అలా మూలుగుతున్నాయి అనుకున్నప్పుడు అవి పనిచేయడమే, ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి పనిచేయడం ఫ్రీగా. అంటే ఏమవుతుంది మీకు, ఈ 100 కోట్ల రిజర్వ్ ఫండ్స్ని తీసుకెళ్ళి క్యాపిటల్ కింద కలిపేస్తున్నారు. అంటే పెట్టుబడి అమౌంట్లో కలిపేస్తున్నారు అందులో. సో అప్పుడు ఏమవుతుంది, మనకి షేర్స్ రూపంలో చూపిస్తున్నారు. అంటే మనం ఏమవుతాం, 500 షేర్లు నాకు ఉన్నాయనుకోండి, నాకు ఒక ఆ, ప్రతి 5 షేర్లకి ఆ, ఒక ఆ, ఒక షేర్ ఇస్తున్నారు అనుకోండి బోనస్ కింద. అప్పుడు ఏమవుతుంది, నాకు 5 షేర్లకి నాకు 500కి నాకు 100 షేర్లు వస్తున్నాయి ఎడిషనల్గా, ఫ్రీగా. అంటే నా క్యాపిటల్ ఏమైంది, 500 షేర్ల నుంచి 600 షేర్లకి పెరిగినట్లే. ఓకే. అది. సో దిస్ ఇస్ కాల్డ్ as బోనస్ షేర్స్. ప్రిఫరెన్స్ ప్రిఫర్డ్ స్టాక్ ప్రిఫరెన్స్ షేర్స్. మరి ఇదేంటండి అంటే, ప్రిఫరెన్స్ అంటే ప్రయారిటీ. ఇది కూడా షేర్సే, ఇది కూడా ఈక్విటీయే. కానీ దీనికి ఈక్విటీ షేర్స్కి తేడా ఏంటంటే, ఇక్కడ మనకి ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి రెండు ప్రయారిటీస్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే, ఏదైనా కంపెనీ యొక్క డివిడెండ్ ఇలాంటిది డిక్లేర్ చేస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తుంది అంటే, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి ఇస్తుంది. ఇది ముందు మీకు అంటే, వడ్డించేవాడు మనవాడు అన్నప్పుడు మనకి ఆ టైప్లో ముందు మనకు మనకి ఎక్కడ కూర్చున్నా మనకు వచ్చేస్తుంది చూడండి, అలాగా వీళ్ళ అమౌంట్ వీళ్ళకి ముందు ఇచ్చేస్తారు డివిడెండ్ డిక్లేర్ చేసిన వాళ్ళు. మిగతాది ఉంటే కనుక రిమైనింగ్ పీపుల్కి ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఇస్తారు. రెండో అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక్కబడ కంపెనీ కనుక మునిగిపోయింది అనుకోండి, అప్పుడు అందరికీ కూడా లిక్విడేట్ చేసిన తర్వాత సెటిల్ చేయాలి కదా. ఫస్ట్ ఈ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి ఇవ్వాల్సిన అమౌంట్లు సెటిల్ చేసి, మిగిలిన అమౌంట్ మాత్రమే నార్మల్ ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఇస్తారు. సో ఆ రకంగా ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి ప్రయారిటీ ఉంటుంది. ఎప్పుడైతే ఈ టైప్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఉన్నాయో, దీనివల్ల డేంజరేగా. ఎందుకంటే ఈ ఫెసిలిటీ వాళ్ళు పూర్తిగా ఎంజాయ్ చేస్తూ ఉంటే అది అంత మంచిది కాదు. అందుకని కంపెనీస్ యాక్ట్ ఏం చేసిందంటే, బాబు నువ్వు పర్మనెంట్గా ఆ కంపెనీ ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు ఈ రకమైన ఎంజాయ్మెంట్ నీకు కుదరదు. కాబట్టి దిస్ ప్రిఫరెన్స్ షేర్స్ రెస్ట్రిక్షన్ 20 years దాటకుండా మాత్రమే ఉంటుందన్నమాట. పర్మనెంట్గా 100 ఏళ్ళు కంపెనీ అన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు పర్మనెంట్గా ఉంచదు దీన్ని. సో ఆ రకంగా ఏంటంటే,
పీరియడ్ ఆఫ్ దిస్ షేర్స్ వ్యాలిడిటీ పీరియడ్ అనేది 20 years దాటకుండా ఉంటుంది. అది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏం కాదనుకోండి. సో చెప్పాను. నెక్స్ట్ క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్. ఏంటండి క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్? ఇది కూడా ప్రిఫరెన్స్ షేర్సే, బట్ క్యూములేటివ్ అని ఎందుకు అన్నాడు అంటే, సపోజ్ కంపెనీ ఉందండి, ఈ సంవత్సరం కంపెనీ ప్రాఫిట్ ఎర్న్ చేయలే, కానీ ఈ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కి ఎష్యూరెన్స్ ఇచ్చింది, ఎవ్రీ ఇయర్ 20% చొప్పున మేము డివిడెంట్ మీకు ఇస్తాము అని చెప్పి ఇచ్చింది, కమిట్ అయిపోయింది. కానీ ఈ సంవత్సరం ప్రాఫిట్ అసలు ఏమి జనరేట్ చేయలేదు. అప్పుడు ఏం చేస్తుందంటే కంపెనీ చచ్చినట్టు 20% ఇస్తానంది కదండి, ఆ 20% మీకు ఇస్తానని తీసి పక్కన పెట్టుకుంటుంది ఫిగర్. ఇవ్వడానికి డబ్బులు లేవు ప్రస్తుతం, కానీ బాకీ పడిపోయాము మీకు అన్న టైప్లో ఈ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి ఎంత ఇవ్వాలని చెప్పి పక్కన పెట్టుకుని ఫిగర్ పెట్టుకుంటుంది. లేకపోతే నార్మల్ షేర్ హోల్డర్స్, ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఇవ్వాల్సిన పని లేదు. కంపెనీలు నాకు లాభాలు రాలేదు కాబట్టి నేను ఇవ్వాల్సిన పని, కానీ వీళ్ళకి మాత్రం చచ్చినట్టు ఇవ్వాల్సి వస్తుంది, బాకీ పడిపోయినట్టు రాసు. ఇలాగ రాసుకున్న తర్వాత నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి కంపెనీ బ్రహ్మాండంగా ప్రాస్పెక్ట్స్ వచ్చినాయి అనుకోండి, లాభాలు భయంకరంగా సంపాదించింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తుందంటే ఆ సంవత్సరంలో 20% ఇస్తూ, అంతకుముందు సంవత్సరంలో 20% ఆల్రెడీ లాస్లో ఉన్నప్పటికీ కూడా ఇవ్వాల్సిన బాకీ కింద చూపించింది కాబట్టి అది కూడా ఇందులోంచే తీసి ఈ 2 yearsకి వీళ్ళకి సెటిల్ చేస్తారు. అంటే ఏంటంటే వీళ్ళకి రావాల్సిన అమౌంట్ క్యుములేటివ్ కింద అలాగే వెళ్ళిపోతూ, డబ్బులు ఉన్నప్పుడు చచ్చినట్టు వీళ్ళకి ఇవ్వాలి. అది అందుగురించి ప్రిఫరెన్స్ షేర్స్ క్యుములేటివ్నెస్ అంటాం. ఓకే. నెక్స్ట్ క్యుములేటివ్ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్. ఇదేంటండి అంటే రెండు జరుగుతాయి ఇందులో. ఒకటి, ప్రిఫరెన్స్ షేర్స్ అనేటప్పటికీ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి చేరాల్సిందే, కమిటీ అయిన ప్రకారం డివిడెండ్స్ ఇస్తూ పోవాల్సిందే. ఒకవేళ లాభాలు లేకపోతే నెక్స్ట్ లాభాల్లోంచి తీసి పాత బ్యాక్లాగ్ కూడా తీసి ఇవ్వాల్సిందే. ఇది జరుగుతూ ఉంటుంది. రెండోది ఏంటంటే ఒక స్పెసిఫైడ్ డేట్ టైం అయిపోయిన తర్వాత అవి ఈక్విటీ క్యాపిటల్ కింద, ఈక్విటీ షేర్స్ కింద కన్వర్ట్ అయిపోతాయి. అంటే యాక్చువల్గా ఏంటంటే ఇది ప్రిఫరెన్స్ షేర్స్ అనేది ఏమని చెప్పాను మనం, దాని లైఫ్ మ్యాక్సిమం 20 years ఉంటుందని చెప్పాం కదా. కానీ క్యుములేటివ్ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, కన్వర్ట్ అయిపోతున్నాయి, పర్మనెంట్ క్యాపిటల్ కింద కన్వర్ట్ అవుతున్నాయి. అంటే ఏంటంటే ఈక్విటీ షేర్స్ కింద కన్వర్ట్ చేసేస్తారు. అంటే ఇంకా పర్మనెంట్గా కంపెనీ అన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు ఇది కంటిన్యూ అయిపోతాయి కన్వర్షన్ తర్వాత. సో ఇదొక అడ్వాంటేజ్, అంటే 2 benefits ఉంటాయి. నెక్స్ట్ పార్టిసిపేటింగ్ ప్రిఫరెన్స్ షేర్స్. పార్టిసిపేటింగ్ ప్రిఫరెన్స్ షేర్స్ అంటే ఏంటండి అంటే దిస్ రిఫర్స్ టు ద రైట్ ఆఫ్ సర్టన్ ప్రిఫరెన్స్ షేర్స్ టు పార్టిసిపేట్ ఇన్ ప్రాఫిట్స్ ఆఫ్టర్ స్పెసిఫైడ్ ఫిక్స్డ్ డివిడెండ్. అంటే ఇదేటువంటిది అంటే అందరితోటి లాభాల్లోనూ తనకు వస్తాయి, అందరితోటి సమానంగా మిగతా షేర్ హోల్డర్స్ వాళ్ళతో పాటు ఈక్వల్గా వీళ్ళకి లాభాలు పంచిపెడతారు డివిడెండ్ రూపంలో. వచ్చిన తర్వాత కూడా మిగులుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ 100 కోట్లు వచ్చిన 100 కోట్లు డివిడెండ్ ఇవ్వాలని లేదు కంపెనీ అందరికీ, ఆ 100 కోట్లు పంచాలని ఏం లేదు, అందరూ 20% అందరికీ కూడా ఇస్తుంది, మిగతా 80 crores తన దగ్గర పెట్టుకుంటుంది. సో వీళ్ళకి ఏం చేస్తుందంటే పార్టిసిపేటింగ్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి అందరితో పాటు ఇవ్వాల్సింది ఇస్తూ సర్ప్లస్గా ఉన్న దాంట్లో కూడా వీళ్ళకి ఇవ్వాల్సిన కమిట్ అవుతుంది. అది అంటే వాళ్ళు ఏం చేస్తారంటే అడుగుతారు ముందే, ఈ లెవెల్ దాటి కనుక నీకు సర్ప్లస్ ఉంటే అవి తిరిగి మాకే ఇవ్వాలి అనే కండిషన్ ఉంటుంది. ఆ రకంగా ఏంటంటే ఆ లిమిట్ దాటినప్పుడు ఆ అమౌంట్ చచ్చినట్టు వీళ్ళకి కూడా ఇవ్వాలి కమిట్ అయిన ప్రకారం. అంటే అందరితో పాటు వస్తున్నది వస్తుంది, ప్లస్ ఆ ఎక్సెస్ కనుక ఉన్నది ఓ లిమిట్ దాటిపోయిన తర్వాత ఉన్నది కూడా వీళ్ళకి పార్టిసిపేటింగ్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కింద వాళ్ళకి హక్కు ఉంటుంది ఆ అమౌంట్ తీసుకోవడానికి. నెక్స్ట్ అదర్ ఇన్స్ట్రుమెంట్ దట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ది క్యాపిటల్ మార్కెట్ ఏముంటాయి అంటే సెక్యూరిటీ రిసీట్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్, డిబెంచర్స్. సెక్యూరిటీ రిసీట్స్ అంటే ఏంటి అంటే అసెట్ రికవరీ కంపెనీస్ అంటాం, ఏఆర్సీస్ అంటాం.
ఇది మనకి సర్ఫాసీలో వస్తాయి. సర్ఫాసీలో కూడా చదువుకుంటాం. ఏంటంటే ఈ ఎన్పిఎస్ ఉంటాయి చూడండి. ఈ ఎన్పిఎస్ అన్ని కూడాను ఈ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ కొనుక్కుంటారు బ్యాంకుల నుంచి. అంటే చెత్త అంతా కొనుక్కుంటారు. కొనుక్కుని ఏ రూపంలో కొనుక్కుంటారు అంటే డిస్కౌంటెడ్ బేసిస్. సపోజ్ ఒక బ్యాంకులో 100 కోట్లు ఎన్పిఎస్ ఉన్నాయి. అది ఎన్పిఎస్ ఉన్న కాంచి ప్రయోజన రూపంలోనూ ఫండ్ అలా పెట్టుకుంటా ఉండాలి. ప్లస్ వాళ్ళకి ఫండ్స్ బ్లాక్ అయిపోతాయి, రికవరీ ప్రాసెస్ హెడేక్ అవుతుంది, బ్యాంకులకి తలకాయ పోటు. ఫండ్స్ ఏమో కనీసం ఫ్రెష్గా ఫండ్స్ అవుతాయి కనుక బిజినెస్ చేసుకోవచ్చు, ఎందుకు పనికిరావు, డెట్ క్యాపిటల్ కింద అయిపోతాయి. అటువంటి పరిస్థితిలో ఈ ఈ రికన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉంటాయి చూడండి, సెక్యూరిటైజేషన్ అండ్ రికన్స్ట్రక్షన్ కంపెనీస్, అంటే అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీస్ అంటాం. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఎన్పిఎస్ నుంచి కొనుక్కుంటారు. 100 కోట్లు ఎన్పిఎస్ని వీళ్ళు 80 కోట్లు కొనుక్కుంటారు. అంటే 20 క్రోర్స్ వాళ్ళకి మార్జినల్గా ప్రాఫిట్ కింద లెక్క. కానీ వీళ్ళు అక్కడి నుంచి అంటే ఏమవుతుంది, అక్కడ 80 కోట్లు క్లియర్గా ఇచ్చేస్తారు వాళ్ళకి, బ్యాంక్ వాడికి. అక్కడ బ్యాంక్ వాడు ఏం చేస్తాడు, తన దగ్గర ఉన్న చెత్త అంతా తీసేసుకుని చక్కగా బ్యాలెన్స్ షీట్ క్లీన్ చేసేసుకుంటాడు. ఇప్పుడు ఆ చెత్త అంతా వీడి దగ్గరికి వస్తుంది, వీడు రేపు నుంచి వీడు రికవరీకి వెళ్తాడు, ప్రాసెస్ చేసుకుంటా ఉంటాడు. సో ఈ ప్రాసెస్ని మనం ఆ, తెలుసు మనకి. ఆ, ఈ ఎన్పిఎస్ అమ్ముకోవడం కొనుక్కోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఈ కంపెనీ వాడికి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు మరి? ఈ కంపెనీ వాడు 80 క్రోర్స్ బ్యాంక్ ఇచ్చేసాడు, పైగా చెత్తను తీసుకొచ్చి తన దగ్గర పెట్టుకున్నాడు. మరి వీడి పరిస్థితి ఏంటి? వీడు ఏం చేస్తాడంటే తెలివిగా ఏదైతే అసెట్స్ వాడు తీసుకున్నాడో, లోన్స్ అంటే ఎన్పిఎస్ అంటే విత్ సెక్యూర్డ్ అసెట్స్ కదా అవి, హౌసెస్ సైట్లు ఇవన్నీ ఉంటాయి కదా వాటికి కొలాటరల్ కింద. అవన్నీ దగ్గర ఉంటాయి కాబట్టి హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత ఎగెనెస్ట్ దిస్ కొలాటరలైజ్డ్ సెక్యూరిటీస్ వీడు ఏం చేస్తాడంటే సెక్యూరిటీ రిసీట్స్ కింద ఆఫర్ చేస్తాడు ఇన్వెస్టర్స్. అంటే బ్యాంక్ వాడు ఫండ్స్ రైజ్ చేయడం కోసం డిపాజిట్స్ ఆఫర్ చేసి డిపాజిట్ రిసీట్స్ ద్వారా చేస్తున్నాడా లేదా? 5 సంవత్సరాలకి 10%, 5%, 9% అని చెప్పేసి మొబైలైజ్ చేస్తున్నారు కదా డిపాజిట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్. అదే ప్రకారం వీడు ఏం చేస్తాడంటే సెక్యూరిటీ రిసీట్స్ రూపంలో ఇన్వెస్టర్స్కి ఆఫర్ చేసి ఫండ్స్ రైజ్ చేసుకుంటాడు. సో ఇప్పుడు అవతలవాడికి ఏంటి బెనిఫిట్ అంటే కొంత ఇస్తానంటున్నాడు, 8%, 9% ఇస్తానంటున్నాడు రిటర్న్. సో న్యాచురల్గా వాడంతా కూడా పర్లేదులే, మంచి మంచి అసెట్స్ ఉన్నాయి వీడి దగ్గర అని చెప్పి ఆ ఇన్ఫర్మేషన్ కూడా వాడు ఇస్తాడు. కంపెనీ వాడు మా దగ్గర పలానా మంచి మంచి అసెట్స్ ఉన్నాయి, లేకపోతే సర్ఫాసులు ఇవన్నీ కూడా మేము సేల్ చేసేసామంటే 10 రూపాయలకి 20 రూపాయలు వస్తాయని చెప్తాడు వాడు. ఓకే. సో న్యాచురల్గా మంచి వచ్చిన లాభంలో మంచి బెనిఫిట్ మనకి ఇస్తున్నాడు కాబట్టి వాడు ఇన్వెస్టర్స్ కూడా ఎగబడి ఇన్వెస్ట్ చేస్తారు. సో ఈ రకంగా మొబిలైజ్ చేస్తాడు ఫండ్స్ ఎగెనిస్ట్ దీస్ సెక్యూరిటీ రిసీట్స్. అది. సో ఇప్పుడు ఏమవుతుంది, మీకు బ్యాంక్ వాడికి ఇచ్చేసినా కూడా ఈ పబ్లిక్ నుంచి సెక్యూరిటీస్ రిసీట్స్ ద్వారా వీడు ఫండ్స్ ఫిలప్ చేసేసుకుంటున్నాడు కంపెనీ వాడు, వాడికి ఏం నష్టం ఉండదు. నెక్స్ట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది, వాడు డెట్ అనేది రైజ్ చేయాలి. డెట్ అనేది రైజ్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ హైవేస్ ఎక్స్పాన్షన్ చేయాలంటే వాళ్ళకి 900 కోట్లు కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? ముద్రించడానికి లేదు కదా. వాళ్ళు ఏం చేస్తారంటే పబ్లిక్ నుంచే అప్పులను రైజ్ చేస్తారు. ఏ రకంగా అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే బాండ్స్. ఓకే. ఆ బాండ్స్ రూపంలో ఇస్తారు. ఇప్పుడు అమరావతి బాండ్స్, ఏ బాండ్స్ అంటే పేర్లు పెట్టి మన స్టేట్ గవర్నమెంట్ బాండ్స్ రూపంలో రైజ్ చేస్తుంది కదండి. అదే ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏం చేస్తారంటే హైవేస్ పర్పస్ వాటికి ఏం చేస్తారు, మాకు 900 కోట్లు కావాలని చెప్పేసి వాళ్ళు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చెప్తారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తారు, దాని రూపంలో మీకు ప్రామిసర్ నోట్స్ అనేది గవర్నమెంట్ నుంచి అప్టైన్ చేసి దాన్ని మన ట్రెజరీ బిల్స్ అని కూడా అంటాం, లేదంటే బాండ్స్ అని అంటాం, ఏదైతే వాటి డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్లో అవి ఏం చేస్తారు, ఆక్షన్ వేస్తారు. వేసినప్పుడు ఆ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేయడానికి బ్యాంక్ లెవెల్ అంతా వచ్చి ఎక్కడి నుంచి వస్తాయి మళ్ళీ ఇవన్నీ కూడా పబ్లిక్ నుంచే వస్తాయి ఫండ్స్ ఇవన్నీ కూడా. ఓకే. సో ఇలాగా మీకు పబ్లిక్ డెట్ అని కూడా అనవచ్చు. ఓకే. సో దిస్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. నెక్స్ట్ డిబెంచర్స్. డిబెంచర్స్ అనేది ఎవరిస్తారండి? కంపెనీస్ ఇష్యూ చేస్తారు. బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఎలాగ ఆఫర్ చేసి ఫండ్స్ రైజ్ చేస్తున్నారో వీళ్ళు ఏం చేస్తారు, ఇదిగో మా దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్స్ కింద ఉన్నాయి. ఓకే. అందులో కనుక మీరు 5 years కనుక డిబెంచర్స్ రూపంలో కనుక మీరు ఈ డినామినేషన్లో మేము పెట్టుకుంటే మీకు 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాము. అంటే ఏంటంటే ఈక్విటీకి డిబెంచర్కి తేడా ఏంటంటే డిబెంచర్లో ఫిక్స్డ్ ఇన్కమ్ ఎష్యూరెన్స్ ఉంటుంది అంతే, రిటర్న్.
అదే ఈక్విటీలో ఏమవుతుందంటే రూ. 10 రూ. 100 అవ్వచ్చు, రూ. 10 రూపాయి కూడా అయిపోతుంది. ఓకే, అంటే ఇటు మార్కెట్ ప్రైస్ ఫ్లక్చుయేషన్ బట్టి మనకి ప్రాఫిట్ లాస్ అనేది డిసైడ్ అవుతుంది ఈక్విటీల్లో. కానీ డిబెంచర్స్లో అలా కాదు, ఫిక్స్డ్గా ఎంత చెప్తే అంతే మనకు వస్తారు ఇక్కడ. సో దిస్ ఇస్ ఎవరు చేస్తారంటే కంపెనీస్ ఆఫర్ చేస్తారు. దిస్ ఇస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఎ ఇన్స్ట్రుమెంట్. నెక్స్ట్ బాండ్. బాండ్కి మీరు అనొచ్చు, సార్ బాండ్కి డిబెంచర్కి తేడా ఏంటంటే, మీరు డిబెంచర్ అన్నా కూడా బాండ్ లాంటివి చెప్పారు కదా అంటే, దానికి దీనికి తేడా అంటే డిబెంచర్ అనేది ఒక బ్యాంక్ డిపాజిట్స్ లాంటిది. అది మీరు నెగోషియేట్ చేయగలరా మీరు? నేనే 10,000 బ్యాంకులో వేసి ఒక డిపాజిట్ రిసిప్ట్ తీసుకొచ్చి తెచ్చుకున్నాను. 5 ఏళ్ల వరకు ఆ డిపాజిట్ ఉంటుంది పీరియడ్. సో దీన్ని ఇంకోటికి ఏమైనా నెగోషియేట్ చేయగలనా? చేయలేను. 5 ఏళ్ళు అయిన తర్వాత ఈ రిసిప్ట్ ఇస్తే నా డబ్బులు నాకు వస్తాయి. సో బ్యాంక్ డిపాజిట్ ఈజ్ నాట్ ఎ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. కానీ అది ఇక్కడ డెబెంచర్స్ కూడా అటువంటి. కానీ బాండ్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇట్ ఈజ్ నెగోషియబుల్. అదొకటి తేడా. సో ఇక్కడ మీకు ఇది కూడా మీకు ఏం చేస్తారంటే, బాండ్స్ కంపెనీస్ ఇష్యూ చేయొచ్చు, లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు ఆఫర్ చేయొచ్చు, లేకపోతే గవర్నమెంట్ ఆఫర్ చేయొచ్చు, ఎవరైనా సరే బాండ్స్ ఇష్యూ చేయొచ్చు. ఒకసారి కనుక బాండ్ ఇష్యూ చేస్తే కనుక దట్ ఈజ్ ది ట్రేడబుల్, నెగోషియబుల్. కొనుక్కునేవాళ్ళు అమ్ముకునేవాళ్ళు ఆ ఇన్స్ట్రుమెంట్ తోటి ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇందులో రకాలు ఏంటంటే కూపన్ బాండ్స్, జీరో కూపన్ బాండ్స్, కన్వర్టబుల్ బాండ్స్. కూపన్ బాండ్స్ అంటే ఏంటంటే ఏం లేదండి, ఫిక్స్డ్ డిపాజిట్లు 10,000 వేసి నేను నెల నెల వడ్డీ కావాలన్నా, క్వార్టర్లీ వడ్డీ కావాలన్నా తీసుకునే సదుపాయం ఉంటుంది కదా. అంటే ఎప్పటికప్పుడు నాకు వడ్డీ ఇస్తున్నారు కదా, ప్రిన్సిపల్ అనేది మెచ్యూరిటీ డేట్లో ఇస్తున్నారు బ్యాంక్, అంతే. కూపన్ బాండ్స్ కూడా అటువంటివి. ఎందుకంటే ఏదైతే మనం ఇన్వెస్ట్ చేసామో దాని మీద మనకి కూపన్స్ అనేది ఉంటాయి అటాచ్డ్. ఇక్కడ ఏంటంటే మనకి హాఫ్ ఇయర్లీ కూపన్స్ ఉంటాయి మోస్ట్లీ. లేదనుకో సమ్ టైమ్స్ అది క్వార్టర్లీ కూపన్స్ ఉండొచ్చు, లేకపోతే మంత్లీ కూపన్స్ కూడా ఉండొచ్చు. సో ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అనేది మనకి ఆ పీరియాడికల్గా మనకు వచ్చేస్తాం. మెచ్యూరిటీ అప్పుడు ఏమొస్తుంది అంటే ఓన్లీ ప్రిన్సిపల్ అమౌంట్ మాత్రం వస్తుంది, బాండ్ అమౌంట్ మాత్రం వస్తుంది. లేకపోతే జీరో కూపన్ బాండ్ అంటే ఏంటంటే ఇక్కడ అసలు కూపన్స్ అనేది ఉండవు. అంటే ఇంట్రెస్ట్లు అనేది మనకి ఇచ్చే ప్రసక్తే ఉండదు. డైరెక్ట్గా బాండ్ 10,000 బాండ్. ఓకే, అది 5 years తర్వాత 10,000 పలుకుతుంది ఆ బాండ్ వాల్యూ. అంటే నువ్వు కనుక 5 years పాటు హోల్డ్ చేస్తే ఆ దాని బాండ్ మీద మెన్షన్ చేసిన 10,000 నీకు వచ్చేస్తుంది. కానీ మార్కెట్లో రిలీజ్ చేసేటప్పుడు దాన్ని ఏం చేస్తాడంటే డిస్కౌంట్లో రిలీజ్ చేస్తాడు. 10,000 బాండ్ని ఒక 7,000కో లేకపోతే 6,000కో రిలీజ్ చేసేస్తాడు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనం డైరెక్ట్గా బాండ్ కొనుక్కుంటాం, మనం హోల్డ్ చేస్తాం. మెచ్యూరిటీ వరకు ఉంటే కనుక ఆటోమేటిక్గా మనకి ఆ 10,000 అనేది వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్. అంటే మనకి ఇంట్రెస్ట్ అనేది నో క్వశ్చన్, జస్ట్ మెచ్యూరిటీ వాల్యూ మాత్రమే వీ కెన్ గెట్ బ్యాక్ అట్ ద ఎండ్ ఆఫ్ దట్ పీరియడ్. ఓకే, దీనిలో మీకు జీరో కూపన్ బాండ్ అంటాం. నెక్స్ట్ కన్వర్టబుల్ బాండ్. కన్వర్టబుల్ బాండ్ అంటే ఏంటంటే అది బాండే, ఒక స్పెసిఫిక్ పీరియడ్గా ఉంటుంది అది మెన్షన్ చేసిన ప్రకారం. కానీ ఆ పీరియడ్ అయ్యేటప్పటికి ఏమవుతుందంటే అది ఈక్విటీ, అంటే షేర్ కింద, ఈక్విటీ కింద మారిపోతుంది, షేర్స్ కింద మారిపోతాయి. ఇంకా ఏంటంటే మనకు పర్మనెంట్గా కంపెనీతో పాటు మనం ఓనర్షిప్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. షేర్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కంపెనీ ప్రాస్పెక్ట్స్ ప్రమాణం అండి, ప్రాఫిట్ ఎర్న్ చేస్తే ఆ లాభాలు కూడా యాజ్ ఏ ఓనర్ కింద నేను పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఓటింగ్ రైట్స్ అనేది కూడా నాకు ఉంటుంది, బికాజ్ ఐఎమ్ ఏ ఓనర్, పార్ట్ ఆఫ్ ఓనర్షిప్ కాబట్టి. ఇవన్నీ మీకు ఎడిషనల్ అడ్వాంటేజెస్ ఇన్ ద కేస్ ఆఫ్ ఏ షేర్ హోల్డర్. సో అవన్నీ మీకు కన్వర్టబుల్ బాండ్ ద్వారా మీకు అడ్వాంటేజ్ వస్తాయి. నెక్స్ట్ కమర్షియల్ పేపర్ అంటే ఏంటంటే కమర్షియల్ పేపర్స్ ఇష్యూడ్ బై ది ఓన్లీ కంపెనీస్. అది కూడా ట్రేడింగ్ ఇన్స్ట్రుమెంట్. ఇక్కడ కంపెనీస్ ఏం చేస్తాయి మరి మీరు అనొచ్చు, కమర్షియల్ పేపర్ ఎందుకండి కంపెనీస్కి అంటే, అర్జెంటుగా కంపెనీస్కి క్యాపిటల్ కావాల్సి వచ్చింది, ఒక 2 కోట్లు. మామూలుగా 2 కోట్లు అప్పు కావాలంటే ఏం చేస్తుంది కంపెనీస్? బ్యాంక్కి వెళ్తాయి. సరే ఇలాగ షార్ట్ టర్మ్ ఒక లేకపోతే కొంత ఫండ్ నాకు
లోన్ కావాలి సార్, టర్మ్ లోన్ కావాలి సార్ అంటే వాళ్ళు మన బ్యాంక్ వాళ్ళు ఇన్ని చెప్తారు. ఆ పేపర్ కావాలి, ఈ పేపర్ కావాలి, నీ బ్యాలెన్స్ షీట్లు కావాలి, అవి తెచ్చుకో, ఇవి తెచ్చుకో అని చెప్తాం. చెప్పిన తర్వాత అవన్నీ ఇచ్చి ప్రాసెస్ చేయడానికి ఒక 3 నెలలు 4 నెలలు తీసుకుంటారు. ఎందుకంటే యూనిట్ ఇన్స్పెక్షన్స్ ఉంటాయి, మొత్తం సెక్యూరిటీస్ అన్ని కూడా అసెస్ చేయాలి, ప్రాసెస్ చేయాలి, ఇవన్నీ కూడా పెద్ద పనే. తీరా చూసేటప్పటికి ఏమవుతాయి, ఇంట్రెస్ట్ రేట్ 12% అంట. సో ఇన్ని ఉంటాయి డిమాండ్స్ బ్యాంక్ నుంచి. అదే కంపెనీ కనుక మంచి ప్రాస్పెక్ట్ ఉంది, బ్రహ్మాండంగా రన్ అవుతున్న కంపెనీ, నాకేంటి అస్తమానం ఇల్లు చేతులు కట్టుకుని బ్యాంక్ దగ్గర తీసుకోవాల్సిన అవసరం నాకేంటి, నన్ను నమ్మేవాళ్ళు, నా మీద క్రేజ్ ఉన్న పబ్లిక్లోకి వెళ్తాను నేను అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే కమర్షియల్ పేపర్ రూపంలో వీళ్ళు పబ్లిక్లోకి వెళ్ళిపోతారు. సో ఎవరైనా సరే మా కంపెనీలో మీరు 5 సంవత్సరాల పాటు మీరు ఫండ్స్ ఉంటే కనుక మీకు 12% నేను ఆఫర్ చేస్తాను అని చెప్పేసి బ్యాంకులు ఏదైతే ఫండ్స్ ఆఫర్ చేస్తున్నాయో అదే పద్ధతిలో కంపెనీలు కూడా ఈ కమర్షియల్ పేపర్స్ ద్వారా ఆఫర్ చేసి ఫండ్స్ రైజ్ చేస్తాయి. సో ఇప్పుడు ఏమవుతుందంటే దీనికి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా వాళ్ళు వెళ్ళిపోవచ్చు. సో మనకి డిలే ఉండదు, బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా వాళ్ళకి కావాల్సిన ఫండ్స్ వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ మంచి రెప్యుటేషన్ బట్టి వాళ్ళు పబ్లిక్ నుంచి రైజ్ చేసుకోవచ్చు. ఈ కమర్షియల్ పేపర్లు ఏముంటాయి అంటే కనుక మినిమం 7 days ఇన్వెస్ట్మెంట్ పీరియడ్, మ్యాక్సిమం 1 year. ఒక రకంగా చెప్పాలంటే షార్ట్ టర్మ్ ప్రామిసెస్, షార్ట్ టర్మ్ ఫండ్స్ రైజ్కి కంపెనీస్ ప్రిఫర్ చేసేది కమర్షియల్ పేపర్స్. బారోయింగ్, ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ బారోయింగ్ బై ది కంపెనీ. నెక్స్ట్ ట్రెజరీ బిల్స్. ఇందా చెప్పాను చూడండి, గవర్నమెంట్ డెట్, పబ్లిక్ డెట్ రైజ్ చేయాలంటే కనుక దిస్ ఇస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్. ట్రెజరీ బిల్స్లో ఉన్నది ఏంటంటే షార్ట్ టర్మ్, అంటే 91 days, 182 days ట్రెజరీ బిల్స్ ఇలా ఉంటాయి అన్నమాట, నాట్ మోర్ దెన్ 1 year. సో ఇది కూడా గవర్నమెంట్ సంబంధించిన డెట్ రైజింగ్ ఫ్రమ్ దట్ పబ్లిక్. నెక్స్ట్ కామన్లీ యూజ్డ్ టర్మ్స్ అవి ఏంటి అంటే కనుక సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్స్ ట్యాక్స్. ఎస్టిటి అంటే ఏంటి అని అడగవచ్చు. సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అంటాం. ఏంటిది అంటే కనుక మనం ఏదైతే మనం ట్రాన్సాక్షన్ చేస్తున్నామో, సెక్యూరిటీస్ ట్రేడింగ్ చేసుకుంటున్నామో దాని మీద మనకు ట్యాక్స్ ఇంపోజ్ అవుతుంది. ఓకే, స్టాక్ ఎక్స్చేంజ్ ఇవ్వాలి. స్టాక్ ఎక్స్చేంజ్ మనం ఉపయోగించుకుంటున్నాం, మన టోల్ గేట్లు ఉపయోగించుకుంటే మన టోల్ దగ్గర కట్టట్లే డబ్బులు. అలాగే ఈ స్టాక్ ఎక్స్చేంజెస్ ద్వారా మనం ట్రేడింగ్ చేసుకుని మన సెక్యూరిటీస్ అమ్ముకోవడం చేసుకోవడం ట్రాన్సాక్షన్. అది ఫ్రీగా ఎందుకు ఇస్తారు గవర్నమెంట్? సో దే విల్ ఛార్జ్ సమ్ అమౌంట్. సో దాన్నే మనం ట్యాక్స్, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. నెక్స్ట్ ఏంటంటే ఇది ఇది పర్సెంట్ ఎనాక్ట్మెంట్ ఏ రకంగా అంటే అఫ్కోర్స్ ఈ యాక్ట్ ప్రకారం, అంటే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అది ఎంత ఉంటుంది అదంటే ఈ మధ్య ఏం చేశారంటే 2013-14లో 0.1% అనేది రెడ్యూస్ చేశారు క్యాష్ డెలివరీ ట్రాన్సాక్షన్. అది పెద్ద ఇంపార్టెంట్ కాదనుకోండి, జస్ట్ స్టాటిస్టికల్ తెలుసుకోవాలి. నెక్స్ట్ రోలింగ్ సెటిల్మెంట్. రోలింగ్ సెటిల్మెంట్ అనేటప్పటికీ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ బెటర్. నెఫ్ట్ ఉందండి. నెఫ్ట్ మనం ఏం చేస్తున్నాం, ఫండ్స్ సెటిల్మెంట్ అయ్యేటప్పటికి ఆర్టీఎస్ ఒక రకంగా సెటిల్ అవుతాయి, నెఫ్ట్లో ఒక రకంగా సెటిల్ అవుతాయి ఫండ్స్ ట్రాన్స్ఫర్స్. ఇక్కడ నుంచి నేను ఒక ₹1,00,000 పంపించాను అనుకోండి మా అబ్బాయికి, నెఫ్ట్ రూపంలో పంపిస్తే కనుక కొంత టైం పడుతుందని చెప్తారు బ్యాంక్ వాళ్ళు. ఓకే, ఎందుకు అలా టైం పడుతుంది అంటే ఇట్ ఈస్ ద రోలింగ్ సెటిల్మెంట్. ఎలాగ రోలింగ్ సెటిల్మెంట్ అంటే మీకు నెట్ ఆబ్లిగేషన్స్ ఉంటాయి. అవతల బ్యాంక్ వాడు ఈ అమౌంట్ క్లియర్ చేయాలి అంటే కనుక నేను పంపించిన ఫండ్స్ మా అబ్బాయి అకౌంట్ క్రియేట్ ఇవ్వాలంటే మా అబ్బాయి అక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది కొంత. ఎందుకు అంటే వాడికి ఆ నెట్ అమౌంట్ వాడికి రావాల్సింది పోవాల్సింది చూసుకుంటా ఉంటాడు. సో సర్ప్లస్ ఉంటేనే ఈ మా అబ్బాయికి రావాల్సిన ఫండ్స్ అకౌంట్కి అతను సెటిల్ చేస్తారు. సో దీన్ని ఏమంటామంటే నెట్ ఆబ్లిగేషన్స్ ఫర్ దట్ డే బట్టి సెటిల్ చేయడం. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఎలా జరుగుతుంది అంటే ఇప్పుడు సపోజ్ షేర్స్ నేను అమ్మాను, ఎవడో బాంబేలో ఉన్నాడు కొను. సో ఇప్పుడు ఆ కొనుక్కున్నవాడు డబ్బులు ఇవ్వాలి కదా నాకు, ఇచ్చిన తర్వాత కదా నాకు రావాల్సింది చేతికి వస్తాయి. సో అప్పుడు ఏమవుతుంది మీకు, రావాలి ఇక్కడ వాళ్ళు నాకు ఇవ్వాలి అనుకుంటే కనుక ఇక్కడ వీడి ఫండ్స్ ఉండాలి, సర్ప్లస్ ఫండ్స్ నాకు ఇవ్వడానికి. ఓకే,
ఎందుకంటే వీడు మళ్ళీ ఆబ్లిగేషన్స్లో ఇవ్వాల్సిందే పోయి రావాల్సింది తక్కువ ఉందనుకోండి, కాసేపు వెయిట్ చేయండి సార్ అంటాడు. ఎందుకంటే ఫండ్స్ లేవు వాడి దగ్గర, గళ్ళాపెట్లో పోయే ఉన్నాయి కానీ వచ్చే లేవు. సో నెట్ అమౌంట్ అనేది లేదు అక్కడ. అటువంటి సిచ్యువేషన్స్లో సెటిల్ అవుతాయి. దీన్ని మనం రోలింగ్ సెటిల్మెంట్స్ అంటాం. కానీ దీనికి ఒక ఇలా పెట్టుకుంటే మనకి దీనికి ఒక సింపుల్ గైడ్ లైన్స్ పెట్టింది సెబీ వాడు. ఎలాగంటే రోలింగ్ సెటిల్మెంట్ కూడా టైం నామ్స్ ఫిక్స్ చేశారు. మనకి ఆ నెఫ్ట్లో మనకి రోలింగ్ సెటిల్మెంట్ మ్యాక్సిమము 2 అవర్స్. 2 అవర్స్ దాటి ఇంకా ఎక్స్టెండ్ చేయడానికి లేదు. 80% సెటిల్ చేయాలన్నమాట. అందుగురించి వీళ్ళు ఏం చేశారంటే హాఫ్ ఇయర్లీ బ్యాచెస్ కింద విడగొట్టేసి రోజు 24 బ్యాచెస్, 48 బ్యాచెస్ పెట్టారు కదా. పెట్టి దాని ప్రకారం వీళ్ళు రోల్ చేసుకుంటూ సెటిల్ చేసుకుంటూ పోతా ఉంటారు. నెఫ్ట్ ప్రాసెస్ అంటే అదే. అదే ఇక్కడ కూడా మనకు వస్తుంది. ఇక్కడ ఏంటంటే T+2 అంటాం. ట్రాన్సాక్షన్ డే కాకుండా ఇంకొక 2 డేస్, అంటే మొత్తం 3 డేస్లో సెటిల్ అయిపోవాలి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే రోలింగ్ సెటిల్మెంట్ ఎంత అంటే T+2. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు. మీరు ట్రేడ్ కనుక మండే ఎగ్జిక్యూట్ చేశాడు అనుకోండి, సో మీకు సెటిల్మెంట్ ఏమవుతుంది? T+2 అంటే మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, అంటే వెడ్నెస్డే కల్లా క్లియర్ సెటిల్మెంట్ అయిపోతుంది. ఇది ఎగ్జాంపుల్ చెప్పాడు. తర్వాత ఫండ్స్ అండ్ సెక్యూరిటీస్ పే ఇన్ అండ్ పే అవుట్ క్యారీడ్ అవుట్ ఆన్ T+2 డే. అంటే ఇక్కడ ఏంటంటే మీకు ఫండ్స్ కానీ అండ్ ఫండ్స్ రిసీవ్ చేయడం కానీ ఫండ్స్ బయటికి వెళ్తాం అంటే అవుట్వర్డ్ ఇన్వర్డ్. ఇప్పుడు మనకి సేల్ చేసాం అనుకోండి ఏదన్నా సెక్యూరిటీస్, మనకి ఫండ్స్ వస్తాయి. అదే కనుక మనం కొనుక్కుంటున్నాం అనుకోండి, మనం ఇస్తాం డబ్బులు అవతల పే చేయాలి. అలాగే సెక్యూరిటీస్ కూడా మనం కొన్నాం అనుకో, మన అకౌంట్కి సెక్యూరిటీస్ రావాలి. నేను ఇప్పుడు ఏపీ పేపర్ కొన్నాను, సో కొన్న తర్వాత నా డబ్బులు బయటకు వెళ్ళిపోయినాయి. నా సెక్యూరిటీస్ నా అకౌంట్లో మరి క్రియేట్ అవ్వాలిగా. ఆ షేర్స్, నెంబర్ ఆఫ్ షేర్స్, అంటే దట్ ఈస్ సెక్యూరిటీస్ టు బి ఇన్వర్డ్, ఫండ్స్ ఈజ్ అవుట్వర్డ్. అలాగే ఇక్కడ ఏంటంటే దీన్ని ఏమంటాం అంటే ఈ ఫండ్స్ సెక్యూరిటీస్కి మనం పే ఇన్ అండ్ పే అవుట్ ప్రాసెస్ అని అంటాం. అది కూడా T+2 డేలో కంప్లీట్ అయిపోవాలి. ఎలాగంటే స్టాక్ ఎక్స్చేంజ్ మే చూస్ టు ఆఫర్ T+1 సెటిల్మెంట్ సైకిల్ ఆన్ ఎనీ ఆఫ్ ద స్క్రిప్ట్స్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ January 1, 2022. ఇది వరకు T+2 ఉండేది, బట్ 2022 నుంచి ఏం చేశారంటే దాన్ని ఇంకా తగ్గించారట. అంటే T+1కి తగ్గించేశారు సెటిల్మెంట్ సైకిల్. ఓకే, ఇట్ ఈస్ వన్ అడ్వాంటేజ్. నెక్స్ట్, వాట్ ఈజ్ మెంట్ బై పే ఇన్ డే, పే అవుట్ డే అనే క్వశ్చన్స్ వస్తాయి. ఏంటి అంటే పే ఇన్ అంటే ఏంటంటే is the day when the brokers makes payments or delivery of securities to the exchange. బ్రోకర్స్ నుంచి ఎక్స్చేంజ్కి, ఎక్స్చేంజ్ నుంచి బ్రోకర్కి, ఇది జరిగేది. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ డెలివరీ ఆఫ్ సెక్యూరిటీస్ కానీ పేమెంట్స్ కానీ బ్రోకర్స్ దగ్గర నుంచి ఎక్స్చేంజ్ కనుక చేస్తే దట్ ఈస్ కాల్డ్ ది పే ఇన్ అంట. పే అవుట్ ఈజ్ ద డే, అదేంటంటే వెన్ ఎక్స్చేంజ్ మేక్స్ పేమెంట్, స్టాక్ ఎక్స్చేంజ్ మేక్స్ పేమెంట్ ఆర్ డెలివరీ ఆఫ్ సెక్యూరిటీస్ టు ద బ్రోకర్. నెక్స్ట్ సెటిల్మెంట్ సైకిల్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. T+2 రోలింగ్ సెటిల్మెంట్ బేసిస్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 2003, బట్ లేటెస్ట్గా మనకి T+1 అన్నట్టుగా ఇంత ముందు స్లైడ్లో చూసాం. ద ఎక్స్చేంజ్ హ్యావ్ ఎన్ష్యూర్ దట్ పే అవుట్ ఆఫ్ ద ఫండ్స్ అండ్ సెక్యూరిటీ ద క్లయింట్స్ ఇస్ డన్ బై ద బ్రోకర్ విత్ ఇన్ 24 అవర్స్, దట్ పే అవుట్. ఇకపోతే ఈ ఎక్స్చేంజ్ అనేది ఎన్ష్యూర్ చేసుకోవాలి ఈ పే అవుట్ ఫండ్స్. అలాగే సెక్యూరిటీస్ టు ద క్లయింట్స్, అంటే క్లయింట్స్ అంటే ఎవరైతే కొనుక్కుంటున్నారో సెక్యూరిటీ, వాళ్ళకి అకౌంట్ పడాలి కదా. షేర్స్ కొనుక్కున్న షేర్స్ అవన్నీ కూడా ఎవరిపై ఏ చేయాలి? ఇది బ్రోకర్ చేస్తాడు. చేయాల్సింది ఏం చేయాలంటే 24 అవర్స్ లోపల చేస్తాడు. పే అవుట్ డేట్ కానీ పే అవుట్ నుంచి కానీ, సపోజ్ పే అవుట్ ఈజ్ వెడ్నెస్డే అనుకోండి, వెడ్నెస్డే తర్వాత వచ్చేది థర్స్డే, అంటే థర్స్డే లోపల ఆ క్లయింట్స్కి సెటిల్ అయిపోవాలి, అకౌంట్స్ క్రియేట్ అయిపోవడం అన్నీ చేయాలి. అంతే, వాడి దగ్గర పెట్టుకోవడానికి లేదు, బ్రోకర్ తన దగ్గర పెట్టుకోవడానికి లేదు వచ్చిన ఫండ్ సెక్యూరిటీస్ కానీ అమౌంట్ కానీ, అది దాని అర్థం. సో 24 అవర్స్ లోపల ఫ్రమ్ ద పే అవుట్ సెటిల్ చేశారు. నెక్స్ట్, సెక్యూరిటీస్ లెండింగ్ స్కీమ్ అంటే ఏంటి?
దీనికి నేను సింపుల్గా చెప్పదలుచుకున్నా. సెక్యూరిటీస్ లెండింగ్ స్కీమ్ అంటే ఇట్స్ నథింగ్ బట్, ముందు అదేంటో చూద్దాం. సెక్యూరిటీస్ ఉంటాయి. ఏంటంటే సెక్యూరిటీ మనం ఏదైతే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, చూడండి, సెక్యూరిటీస్, బాండ్స్, వాటిలన్నీ ఈజ్ నథింగ్ బట్ ఆల్ ఆర్ కాల్డ్ ఎస్ సెక్యూరిటీస్. ఓకే. గవర్నమెంట్ సెక్యూరిటీస్, తర్వాత ట్రెజరీ బిల్స్, డిబెంచర్స్, ఇవన్నీ సెక్యూరిటీస్ అనుకుంటున్నాం కదా. ఇవి కొంతమందికి ఐడియల్గా ఉంటాయి. అంటే నా దగ్గర బోల్డెన్ ఉన్నాయి షేర్స్, ఐడియల్గా ఉన్నాయి. ఐడియల్గా ఉన్నప్పుడు షేర్స్ ఏం చేస్తాను నేను, దానివల్ల ఉపయోగం ఏం లేదుగా. ఓకే. అదే కనుక వేరే వాడు కావాలనుకుంటున్నాను, సరే తీసుకోండి అయ్యా, ఈ షేర్స్ మీ దగ్గర పెట్టుకోండి, మళ్ళీ నా తర్వాత ఇవ్వండి అని చెప్పి 1 year పాటు మీ దగ్గర ఉంచుకోండి, అలా 6 months పాటు మనం ఇచ్చుకోండి అని చెప్పి ఇచ్చామనుకోండి. వాడు ఏమన్నాడంటే మనకు కొంత రిటర్న్ ఇస్తానంటే నా దగ్గర పెట్టుకున్నందుకు అని అంటాడు. వాడు డబ్బులు వస్తున్నాయి. అంటే మన దగ్గర ఊరినే పెట్టుకునే దానికన్నా వాడికి ఇస్తే కనుక ఆ పీరియడ్ తర్వాత మనకు కొంత రిటర్న్ ఇస్తున్నాడు, మనకి బెనిఫిటే కదా. మరి వాడికి ఏంటంటే బెనిఫిట్ అని మీరు అడగచ్చు. వాడికి ఆ సెక్యూరిటీస్ అవసరం, ఎందుకంటే వాడు ఆ సెక్యూరిటీస్ని మార్కెట్లో ఇంకో రకంగానే చేసుకుంటున్నాడు, మనకు తెలియదు. అందుగురించి మీరు ఏం చేస్తారంటే సబ్జెక్ట్ అండర్స్టాండ్ చేసుకునేటప్పుడు ఇవన్నీ పెట్టుకోకండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని బట్టి అర్థం చేసుకోండి. మీకే ఒక హైవే పక్కన ఒక 1/2 ఎకరం స్థలం ఉందండి, లేదా 1/4 ఎకరం స్థలం ఉంది ఖాళీగా, వేకెంట్ సైట్. ఇప్పుడు నాలంటోడు ఏం చేశాడంటే మీ దగ్గరికి వచ్చి, సరే ఎందుకంటే అలా పెట్టి కూర్చున్నారు, అది ఒక 5 ఏళ్ల పాటు నాకు ఇవ్వండి సార్ లీజుకి అని చెప్పి లీజుకి తీసుకున్నాను. ఎంత, సంవత్సరానికి ₹1,00,000 మీకు. సో మీరేం చేశారు, సింపుల్గా నాకు సైట్ మాత్రం నాకు అప్పచెప్పారు. మీ దగ్గర ఉన్న సెక్యూరిటీ అదే కదా, నాకు ఇచ్చారు. నేను తీసుకున్నానంటే నేను తీసుకుని పంజాబీ డాబా లేకపోతే ఏ సంథింగ్ ఏదో చిన్న హోటల్ టెంపరీగా చిన్న పాకలు వేసి హైవే పక్కన ఉన్న వాళ్ళకి భోజనాలు కట్టుకుని నేను తీసుకున్నాను. అరేంజ్మెంట్ తీసుకుని చిన్న చిన్న టెంపరీ హోటల్ లాంటిది, మెస్ లాంటిది పెట్టుకుని రన్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఏమవుతుంది నాకు, ఐఎమ్ ఎర్నింగ్ సమ్ అమౌంట్ ఆన్ దట్. ఓకే. నేను ఏమైనా చేశానంటే నేను ఎర్న్ చేసుకుంటున్నాను, మళ్ళీ తిరిగి మీకు భద్రంగా మీ అమౌంట్ నేను లీజ్ అమౌంట్ ఇచ్చేస్తున్నాను, సంవత్సరానికి ఎంత ఇవ్వాలి అది ఇచ్చేస్తున్నాను. 5 సంవత్సరాల తర్వాత మీది మీకు అప్పచెప్పేస్తాను. అంతేనండి, ఇది సింపుల్. ఇంకా అంతకని ఎక్కువ మీరు ఆలోచించకండి. సో దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ సెక్యూరిటీస్ లెండింగ్ స్కీమ్ అంటాం. ఇందులో ఆ సెక్యూరిటీస్ లెండింగ్ చేసేవాడు ఒకడు ఉంటే, ఆ సెక్యూరిటీస్ బారో చేసేవాడు ఇంకోడు ఉంటాడు. మనమైనా సరే అప్పు ఇచ్చేవాడు ఒక బ్యాంక్ ఉంటుంది, అప్పు తీసుకునేవాడు బారోయర్స్ ఉంటారు. ఇందులో మనం చేసేదండి ఫండ్స్ ఇస్తున్నాం వాడికి. ₹1,00,000 కావాలా లోను, 2 లక్షలు కావాలని చెప్పిస్తున్నాం. ఆ అమౌంట్ లోన్ అమౌంట్ బదులు ఇప్పుడు మనం సెక్యూరిటీస్ తోటి మనం ఈ ట్రాన్సాక్షన్ చేస్తాం. ఇక్కడ మీకు ఎవరు ఉంటారంటే కనుక అప్రూవ్డ్ ఇంటర్మీడియట్స్ ఉంటారు, అంటే స్టాక్ ఎక్స్చేంజెస్ ఉంటాయి. ఓకే. ఇవి ఎందుకు ఉంటాయంటే ఈ యాక్టివిటీస్ సెటిల్ చేయాలనుకుంటే క్లియరింగ్ కార్పొరేషన్స్ ఆఫ్ ద స్టాక్ ఎక్స్చేంజెస్ నోడల్ ఏజెన్సీస్ కింద ఉంటాయి. అవి ఏ రకంగా ఉంటాయంటే ఆల్రెడీ రిజిస్టర్డ్ అయి ఉంటాయి, ఆధార్ అప్రూవ్డ్ ఇంటర్మీడియట్స్ కింద రిజిస్టర్ అవుతాయి. వాళ్ళకే ఇస్తారు పర్మిషన్, ఎవడు పడితే ఆడి మధ్యలో సెటిల్ చేయడానికి కుదరదు అన్నమాట. నెక్స్ట్ ఈ క్లియరింగ్ కార్పొరేషన్ చేసేది ఏంటి అంటే కనుక ఈ బారో చేసేవాడికి లెండర్స్ కి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా యాక్ట్ చేస్తారు వాడు. ఎవరికి ఏం కావాలి వీళ్ళిద్దరి మధ్యలో అన్నమాట. అంటే ఒక చెప్పండి సెటిల్మెంట్. ఓకే. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ డి ఒక్కవాడు కనుక సెటిల్మెంట్ జరగలేదు అనుకోండి, ఎందుకంటే వాడికి అన్న ప్రకారం వాడు మాట చెప్పాడు, ఇవి చెప్పాను. ఓకే. మరి ఏదో మధ్యలో సెటిల్మెంట్ ఉండాలి కదా. ఇప్పుడు నేనే ఏం చేస్తున్నాను, వాడికి 5 ఏళ్ల పాటు మీ దగ్గర నుంచి మీకున్న స్థలం నేను తీసుకున్నాను హైవే పక్కన. తీసుకున్న తర్వాత లీజ్ బేస్గా ప్రకారం సంవత్సరం ₹1,00,000 చొప్పున ఇచ్చుకుంటూ వచ్చాను. నేను హోటల్ పెట్టుకున్నాను చక్కగా, నేను 5 లక్షలు 4 లక్షలు నేను సంవత్సరానికి సంపాదించుకుంటున్నాను. అంతవరకు బాగానే ఉంది. కానీ 5 years తర్వాత, ఓకే, లేకపోతే ఈ థర్డ్ ఇయర్లోనే ఎప్పుడో మీకు ఇవ్వాల్సిన అమౌంట్ నేను ఇవ్వలేదు అనుకోండి, ₹1,00,000, మీరేం చేస్తున్నారు, సింపుల్గా కోర్టుకి వెళ్తున్నారా లేదా, అంతే. ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఇద్దరి మధ్యలో ఆ ట్రాన్సాక్షన్ కనుక ఫెయిల్ అయింది అనుకోండి, క్లియర్ అవ్వలేదు అనుకోండి, సెటిల్ అవ్వలేదు అనుకోండి, సో న్యాచురల్గా 1 person షుడ్ బి దేర్ టు సెటిల్ ది మ్యాటర్. అదే ఇక్కడ చెప్తాం. సో దట్ ఈస్ ఇన్ ది ఈవెంట్ ఆఫ్ డిఫాల్టెడ్ సెల్లర్, సెల్లింగ్ బ్రోకర్ ఫెయిలింగ్ టు మేక్ ద డెలివరీ విత్ ఇన్ ద స్టిపులేటెడ్ పీరియడ్, ద క్లియరింగ్ కార్పొరేషన్ అనేది ఇక్కడ ఉంటుంది. వాడు ఇంటర్ఫీర్ అవుతాడు, ఇంటర్ఫీర్ అయ్యి సెటిల్ చేస్తాడు. ఎంత, విత్ ఇన్ 7 trading days లోపల సెటిల్ చేస్తాడు. ఆ తర్వాత వాడి మీద యాక్షన్ తీసుకుంటాడు, తర్వాత విషయం.
సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ క్యాపిటల్ ఇష్యూస్ ఇన్ ద ప్రైమరీ మార్కెట్కి వస్తే పబ్లిక్ ఇష్యూ, ఐపీఓ, ఎఫ్పిఓ. పబ్లిక్ ఇష్యూ అంటే ఏంటంటే పబ్లిక్కి ఆఫర్ చేయటమే, ఇష్యూ చేయటమే, ప్రజలందరికీ కూడా ఓపెన్గా ఇవ్వటం. ప్రైవేట్ పబ్లిక్ మీకు తెలియంది ఏం కాదు. ప్రైవేట్ అంటే కాన్ఫిడెన్షియల్, రిజర్వ్డ్. పబ్లిక్ అంటే ఓపెన్ టు ఆల్. ఇక్కడ ఐపీఓ అంటే ఏంటంటే, ఎఫ్పిఓ అంటే ఫస్ట్ టైం కంపెనీ కనుక క్యాపిటల్ కావాలి పెట్టుబడితో నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు అదే ఫస్ట్ టైం వాళ్ళ క్యాపిటల్కి వెళ్తాం పబ్లిక్కి. దాన్ని మనం ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్. ఓకే. అంటే ఏమవుతుంది మీకు, వాళ్ళ అసలు షేర్లు ఇంతవరకు ఎవరికి పబ్లిక్ ఆఫర్ చేయలే, అదే ఫస్ట్ టైం. దాని తర్వాత సబ్స్క్రైబ్ అయ్యి ఆ ఆ పబ్లిక్ నుంచి షేర్ హోల్డర్స్ దగ్గర షేర్ హోల్డర్స్ ఇష్యూ చేయబడిన తర్వాత పబ్లిక్కి, అప్పుడు అది లిస్టింగ్లోకి వెళ్తుంది. ఫస్ట్ ఇష్యూ అవ్వాలి పబ్లిక్కి, దాని తర్వాతే కంపెనీ షేర్స్ లిస్ట్ అవుతుంది. ఎఫ్పిఓ అంటే ఏంటంటే ఆల్రెడీ కంపెనీ ఈ ప్రాసెస్ చేసేసింది ఇనీషియల్గా ఒక 2 కోట్లకి, కానీ దాని ఎక్స్పాన్షన్ వల్ల ఇంకొక 2-3 కోట్లు కావాల్సి వచ్చింది. అప్పుడు ఏం చేస్తారంటే ఎగ్జిస్టింగ్ కంపెనీ, ఆల్రెడీ లిస్ట్ అయిపోయిన కంపెనీ, ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ కూడా కంప్లీట్ అయిపోయిన కంపెనీ ఒక 3 ఏళ్ళ తర్వాత ఇంకొంచెం అమౌంట్ కోసం పబ్లిక్కి వెళ్తుంది. దాన్ని మనం ఎఫ్పిఓ అంటాం. ఓకే. సో సో ఈ ఎఫ్పిఓ అంటే ఏంటంటే ఫర్దర్ పబ్లిక్ ఆఫరింగ్స్ అని అర్థం. ఆర్ ఫాలో. ఫాలో అంటే నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ పబ్లిక్ ఆఫరింగ్స్ అని అర్థం. లేకపోతే రైట్స్ ఇష్యూ అంటే ఇవన్నీ మీరు చదువు సింపుల్గా చదివేసుకోవడం, నేను చెప్పేస్తున్నాను మీకు టిప్, మీరు చదువుకోండి. నెక్స్ట్ రైట్స్ ఇష్యూ ఇందాక చెప్పిందే మీకు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళకి ఓకే ఎడిషనల్గా షేర్లు ఆఫర్ చేస్తారు, ఫ్రీగా మాత్రం కాదండి. ఏదో కొంత అమౌంట్ ఫిక్స్ చేస్తారు, రూ. 10 షేర్, రూ. 30 ఎంతో ఫిక్స్ చేస్తే రేటు, దాని ప్రకారం తీసుకోండి. ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి మాత్రం ఆఫర్ ఇస్తారు. ఈ రకంగా ఏమవుతుందని కంపెనీ తన క్యాపిటల్ అనేది పెంచుకుంటుంది ఎడిషనల్ అమౌంట్ ద్వారా ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ నుంచి. ప్రైవేట్ ప్లేస్మెంట్ అనేటప్పటికీ అది వేరు. అదేంటంటే ప్రైవేట్ ప్లేస్మెంట్ రిజర్వ్ చేసేస్తుంది. దానికి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ అనే ప్లాట్ఫాము. ఒక సెబీ డిఐపి గైడ్ లైన్స్ ప్రకారం అప్రూవ్ సెక్షన్ 81 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 1956 ప్రకారం ఏం చేస్తారంటే ఎవరైనా సరే ప్రైవేట్ ప్లేస్మెంట్ కింద కంపెనీ వాళ్ళు ఫండ్స్ రైజ్ చేయొచ్చు. ఎవరి దగ్గర నుంచి, దీనికి ఎవరు వస్తారు అంటే క్యూఐబీస్ అంటాం, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ ఓన్లీ. వాళ్ళు మాత్రమే, వాళ్ళకి మాత్రమే ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా షేర్లు ఆఫర్ చేసి క్యాపిటల్ రైజ్ చేసుకుంటుంది కంపెనీ, ఇంకా పబ్లిక్ హెల్త్ మాట. సో దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఏ క్యాపిటల్ రైజింగ్. ఇందులో ఎవరుంటారు, క్యూఐబీస్ తర్వాత దాంట్లో చెప్పుకుంటాం అనుకోండి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇవన్నీ వస్తాయి. ఓకే. సో ఇప్పుడు ఎలిజిబిలిటీ నామ్స్ ఆఫ్ ఫర్ క్యాపిటల్ మార్క్ మేకింగ్ క్యాపిటల్ ఇష్యూస్. క్యాపిటల్ ఇష్యూస్ కనుక రైజ్ చేయాలంటే కనుక ఎలిజిబిలిటీ నామ్స్ ఏముంటాయంటే సెబీ పర్మిషన్స్ ఇవన్నీ వస్తాయన్నమాట. అదే సెబీ హ్యాస్ laid down ఎలిజిబిలిటీ నామ్స్ ఫర్ ద ప్రైమరీ మార్కెట్ త్రూ పబ్లిక్ ఇష్యూస్ ద్వారా సెబీ గైడ్ లైన్స్ ఉంటాయి. గైడ్ లైన్స్ ప్రకారం మనం చేయాలి. దెర్ ఆర్ నో ఎలిజిబిలిటీ నామ్స్ ఫర్ లిస్టెడ్ కంపెనీ దట్ ఈస్ మేకింగ్ ఏ రైట్స్ ఇష్యూ. రైట్స్ ఇష్యూ కింద కంపెనీ వెళ్ళదలుచుకుంటే మాత్రం వాళ్ళకి ఎలిజిబిలిటీ నామ్స్ ఏమీ పాటించక్కర్లేదు. వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు, లిస్టెడ్ కంపెనీ ఆల్రెడీ ఉంది కాబట్టి, ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఉన్నారు కాబట్టి ప్రిఫరెన్షియల్ ఇష్యూ ప్రకారం వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్, హౌఎవర్ ఫర్ ఎ క్యూఐబి క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ద్వారా మాత్రం రైజ్ చేయాలనుకుంటే మాత్రం కంపెనీస్ కంపల్సరీగా ఆ షేర్స్ ఎన్ఎస్సి బిఎస్సిలో లిస్ట్ అవుతూ ఓకే మినిమం పబ్లిక్ ఫ్లోట్ అనేది ఉండాలి, ట్రేడింగ్ అనేది ఉండాలి. కొన్ని షేర్లు ఏమవుతాయి అసలు ట్రేడ్ అవ్వవు, కొనేవాడు ఉండడు, అమ్మేవాడు ఉండడు. ఓకే. లిస్టే ట్రేడింగే అవ్వదు. అటువంటి వల్ల కాకూడదు.
సో ఇవన్నీ ఉంటే కనుక అప్పుడు కంపల్సరీగా ఈ లిస్టింగ్ అగ్రిమెంట్ ప్రకారం ఈ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్లో వాళ్ళు ఎవరైనా సరే చేయొచ్చు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ఎస్సి బిఎస్సిలో ట్రేడ్ అవ్వాలి, లిస్ట్ అవ్వాలి, ప్లస్ ట్రేడింగ్ కూడా అవ్వాలి. మినిమం ట్రేడింగ్ అవ్వాలి. ఫ్లోటింగ్ అంటే అది మినిమం, పబ్లిక్ ఫ్లోట్ అంటే అది. పెద్ద హై వాల్యూమ్లో మీకు ట్రేడ్ అవ్వక్కల్లా. కొన్ని కొన్ని ఉంటే అస్సలు ట్రేడ్ అవ్వవు, వేస్ట్ మాట, డెడ్ షేర్స్ అవి, అటువంటి పనికి రావు. అంటే క్యాపిటల్ ఇష్యూస్ కోసం, మేకింగ్ క్యాపిటల్ ఇష్యూస్ అవి క్వాలిఫై కాదు. నెక్స్ట్, ఫర్ మేకింగ్ ఎనీ పబ్లిక్ ఇష్యూస్ ఆఫ్ సెక్యూరిటీస్, పబ్లిక్ ఇష్యూ కనుక వెళ్ళాలనుకుంటే డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్ అనేది ఉంటుంది. అది ఫస్ట్ ఫైల్ చేయాలి. ఎవరు ఫైల్ చేస్తారు? ఇష్యూయర్. ఇష్యూయర్ అంటే ఎవరు? మీకు మర్చెంట్ బ్యాంకర్. మర్చెంట్ బ్యాంకరు సెబీ తోటి ఫైల్ చేయాలి అనుకున్నప్పుడు, ఓకే, చేసి అప్పుడు ఈ డ్రాఫ్ట్ ప్రాస్పెక్టేషన్ అనేది మీకు పబ్లిక్ ఇష్యూ చేస్తాడు. అంటే ఏం లేదు, ఒక ఆఫర్ లెటర్ లాంటి పాట. అందులో ఏముంటాయి అంటే కనుక ఈ మర్చెంట్ బ్యాంకర్ అన్ని స్టడీ చేసి మా ప్రమోటర్స్ పేర్లు, ఈ ప్రమోటర్స్ అంతా కూడా టెక్నికల్ క్వాలిఫికేషన్స్, ఈ క్వాలిఫికేషన్స్ అయినా ఉన్నాయి, ఈ కంపెనీ ఏంటి ఆబ్జెక్ట్స్, కంపెనీ ఏం చేద్దాం అనుకుంటుంది, కంపెనీ యొక్క పెర్ఫార్మెన్స్ ఏంటి, ఓకే, ఇవన్నీ కూడా మీకు మనమైనా సరే పాంప్లెట్స్ న్యూస్ పేపర్తో వస్తూ ఉంటాయి. పలానా డాక్టర్ గారట ఆ, పలానా వెడ్నెస్డే సండేస్ వస్తుంటాడట, అతనేమో ఎయిమ్స్లోను నిమ్స్లోనూ ఉన్నారట, మంచి ఎక్స్పర్ట్ ఆడ అని చెప్పి చిన్న చిన్న పాంప్లెట్స్ మనకి న్యూస్ పేపర్ల ద్వారా వస్తుంటాయి చూడండి. అవి చూసుకునే కదా అన్ని బాగున్నాయంటే వెళ్తూ ఉంటాం. అలాగే ఇక్కడ ఏంటంటే పబ్లిక్ కూడా ఇన్వెస్ట్ చేయాలంటే కనుక ఇవన్నీ చదువుకుని, ఓకే పర్వాలేదు ఇందులో మనం షేర్ కనుక కొనుక్కుంటే కనుక మనకు బాగానే ఉంటుంది అని వాళ్ళు నమ్మకం కొద్దీ పెట్టుకుంటారు అనమాట. నెక్స్ట్, నో లిస్టెడ్ ఇష్యూర్ కంపెనీ షల్ మేక్ ఎనీ రైట్స్ ఇష్యూ ఆఫ్ సెక్యూరిటీస్ where the aggregate value of the securities, including the premium, if any, exceeds 550 lakhs. అంటే దీని అర్థం ఏంటంటే ఏ లిస్టెడ్ కంపెనీ అయినా సరే రైట్స్ ఇష్యూ కనుక వెళ్ళాలి అనుకుంటే అది కూడా 50 lakhs దాటి ప్రీమియం తోటి, ఇంక్లూడింగ్ ప్రీమియం, ఓకే, 50 lakhs కనుక దాటితే కనుక కంపల్సరీగా డ్రాఫ్ట్ లెటర్ ఉంటుంది చూడండి, ఆఫర్ లెటర్ అనేది సెబీ తోటి, ఓకే, రిజిస్టర్ చేసుకోవాలి. అంటే బోర్డ్ అంటే స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని అర్థం. ఎవరి ద్వారా చేస్తారు అంటే మర్చెంట్ బ్యాంకర్ చేస్తాడు. ఎప్పటి లోపల చేస్తాడు ఇదంతా ప్రాసెస్ అంటే ఈ సెబీ రిజిస్ట్రేషన్తో ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటే రికార్డ్ చేయడం అనేది 30 days ప్రయర్ ఫ్రమ్ ద ఫైలింగ్ ఆఫ్ దట్ లెటర్ ఆఫ్ ఆఫర్. అంటే పబ్లిక్ ఆఫర్కి వెళ్ళే 30 days బిఫోరే డిజిగ్నేటెడ్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా సెబీ తోటి రిజిస్టర్ చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళ యొక్క కంపెనీ యొక్క రైట్స్ ఇష్యూ అనేది ఇంక్లూడింగ్ ప్రీమియము 50 lakhs దాటిపోతాయి. అది కంపల్సరీ. ఇన్ క్యూఐపి, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ అయితే కనుక మర్చెంట్ బ్యాంకర్ హ్యాండ్లింగ్ ద ఇష్యూ హ్యాస్ టు ఫైల్ ఏ కాపీ ఆఫ్ ద ప్లేస్మెంట్ డాక్యుమెంట్ విత్ సెబీ. అది కనుక ఇన్ ది కేస్ ఆఫ్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ అని చెప్పిన క్యూఐబిసి ప్రైవేట్ ప్లేస్మెంట్స్, ఆ విషయంలో అయితే కనుక మర్చెంట్ బ్యాంకర్ కనుక హ్యాండిల్ చేస్తే కనుక ఇష్యూని కంపల్సరీగా ఒక కాపీ ఈ ప్లేస్మెంట్ డాక్యుమెంట్ని, ప్లేస్మెంట్ డాక్యుమెంట్ క్యూఐపి అంటే ప్లేస్మెంటే కదా, ప్లేస్మెంట్ డాక్యుమెంట్ని వాడు సెబీ తోటి రికార్డ్ చేసుకోవాలి. సెబీతో రికార్డ్ చేయాలి. పోస్ట్ అలాట్మెంట్, అలాట్మెంట్ అయిపోయిన తర్వాత కంపల్సరీగా ఇవన్నీ ఏంటంటే సెబీ గైడ్ లైన్స్ ప్రకారం చెక్స్ మాట. తర్వాత మర్చెంట్ బ్యాంక్స్ ఆర్ ద స్పెషలైజ్డ్ ఇంటర్మీడియట్స్. మర్చెంట్ బ్యాంకర్స్ అంటే ఎవరు చెప్పారు మీకు? స్పెషలైజ్డ్ ఇంటర్మీడియట్స్ ఉంటారు, హూ ఆర్ రిక్వైర్డ్ టు డిస్ప్లే ద డ్యూ డెలిజెన్స్. అన్ని తెలుసుకుంటారు వాళ్ళు, అన్ని చూస్తారు, ప్రాసెస్ అంతా కూడా కరెక్ట్నెస్ ఉంటుంది. డ్యూ డెలిజెన్స్ అంటే మోసం చేయకూడదు, వీళ్ళు పబ్లిక్ చీట్ చేయకూడదు, వీళ్ళు ఆన్సరబుల్. ఎందుకంటే పబ్లిక్ ఇష్యూకి వెళ్తున్నప్పుడు ఈ ఆఫర్ లెటర్ దగ్గర నుంచి అంతా కూడా ట్రాన్స్పరెన్సీగా ఎవ్రీథింగ్ అన్ని కూడా పబ్లిక్ వీళ్ళు అకౌంటబుల్ చెప్పాలంటే మర్చెంట్ బ్యాంకర్స్. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ ది ఓన్లీ ఇంటర్మీడియట్స్ కాబట్టి. అదే మర్చెంట్ బ్యాంకర్స్ ఎవరు ఉంటాయంటే బ్యాంకర్స్. ఓకే,
నెక్స్ట్ ఆఫర్ డాక్యుమెంట్స్ అంటే ఏంటి? ఆఫర్ డాక్యుమెంట్ ఏంటని చెప్పాను చూడండి. పబ్లిక్ వెళ్ళేటప్పుడు ఇవి చిన్న పాంప్లెట్లు తయారు చేసి వెళ్తారు చూడండి, అదే. ఇక్కడ నేను ప్రాస్పెక్టస్ అని కూడా అంటాం. ఇన్ కేస్ ఆఫ్ పబ్లిక్ ఇష్యూ ఏది కనుక ప్రాస్పెక్టస్ అంటాం. ఆఫర్ ఫర్ సేల్ అండ్ లెటర్ ఆఫ్ ఆఫర్ ఇన్ కేస్ ఆఫ్ రైట్స్ ఇష్యూ. రైట్స్ ఇష్యూ అయితే కనుక ఆ డాక్యుమెంట్ మనం అనేది ఏంటంటే పేరుతోటి ఆఫర్ ఫర్ సేల్ అని కానీ లెటర్ ఆఫ్ ఆఫర్ అని కానీ అంటాం. అది కంపల్సరీగా ఏంటంటే విచ్ ఆర్ ఫైల్డ్ విత్ ద రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ అండ్ స్టాక్ ఎక్స్చేంజెస్. కంపల్సరీగా రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ అండ్ స్టాక్ ఎక్స్చేంజ్ తోటి ఫైల్ చేసి ఉండాలి పబ్లిక్ ఇష్యూ వెళ్ళేటప్పుడు. నెక్స్ట్ సెబీ మే స్పెసిఫై చేంజెస్. ఈ లోపల ఏమైనా చేంజెస్ కనుక డ్రాఫ్ట్ ఆఫర్ లెటర్లో చేస్తే కనుక లీడ్ మర్చెంట్ బ్యాంకర్స్ ఆ చేంజెస్ అన్ని కూడా మళ్ళీ మేలు ఎప్పటికప్పుడు డ్రాఫ్ట్లో కరెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడు? బిఫోర్ ఫైలింగ్ ద ఆఫర్ డాక్యుమెంట్ విత్ ఆర్ఓసి. రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ దగ్గరికి వెళ్ళి ఓకే ఫైల్ చేసే ముందే సెబీ అని మోడిఫికేషన్ చేసి మన ఏదో తేడాగా ఉంది, మీరేమో మీ ప్రైస్ ఏకంగా రూ. 50 పెట్టారేంటి, ప్రీమియం రూ. 40 పెట్టారేంటి, రూ. 10 షేర్ వాల్యూ అయితే రూ. 40 నార్మల్గా అనిపించింది, ఇది టూ మచ్ అది, సో యూ హ్యావ్ టు గో ఫర్ కరెక్షన్ అని చెప్పేసి చెప్పారనుకోండి, సో మాడిఫై చేయాల్సి తప్పదు అది. ఇవన్నీ ఎప్పుడు చేస్తాము అంటే ఇవన్నీ ప్రాసెస్ అంతా కూడాను బిఫోర్ ఫైలింగ్ ఆర్ఓసి, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ తోటి ఈ డ్రాఫ్ట్ డాక్యుమెంట్ చూడండి, ఇది ఫైనల్ చేసే ముందే ఇవన్నీ మనం సెబీ చెప్పినట్టుగానే కరెక్షన్ చేసేసి అప్పుడు రిజిస్టర్ చేయాలి, ఫైల్ చేయాలి ఆర్ఓసి. అది దాని అర్థం. ద డ్రాఫ్ట్ ఆఫర్ డాక్యుమెంట్ విల్ బి అవైలబుల్ ఆన్ ద సెబీ వెబ్సైట్. అలాగే ఇదంతా అయిపోయిన తర్వాత అక్కడతో అయిపోదు, ఫైనలైజ్ అయిపోయింది డాక్యుమెంట్, ఆర్ఓసితో కూడా మనం ఫైల్ చేసేసాం, సెబీ చెప్పిన మోడిఫికేషన్ కూడా మనం చేసేసాం. చేసేసిన తర్వాత అక్కడతో మనం గెలపడానికి లేదు, వాడు సెబీ వెబ్సైట్లో పెట్టాలి కొన్నాళ్ళ పాటు, ఎందుకంటే 21 days పాటు. అప్పుడు ఏమవుతుందంటే పబ్లిక్ నుంచి కామెంట్స్ కూడా తీసుకుంటున్నారు, సరే ఇది ఇంకా టూ మచ్ ఉంది సార్, ఏకంగా ఏకంగా మీరు ఏదో తగ్గించారు కానీ రూ. 25 అని అన్నారు కానీ రూ. 40 ప్రీమియంని, మాకైతే మాత్రం ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అలా సమ్ మోడిఫికేషన్స్ ఏమంటే కనుక పబ్లిక్ నుంచి తీసుకుంటాం. తీసుకున్న తర్వాత అప్పుడు ఫైనలైజ్ చేస్తాం. ఎందుకంటే ఎన్క్వైరీస్ లాంటివి అబ్జెక్షన్స్ ఉన్నాయనుకోండి, అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. మనమైనా సరే ఏదైనా ప్రాపర్టీ ఉంది, బ్యాంక్ ప్రాపర్టీ, ఆడు లోన్ తీసుకున్నాడు, ఆ ప్రాపర్టీ మనం ఏం చేస్తున్నాం, పేపర్లో వేస్తున్నాం, ఈ ప్రాపర్టీ మీద లావాదేవీలు ఏం జరగడానికి లేదు, ఒకవేళ దీని అబ్జెక్షన్స్ ఏమి ఉంటే కనుక మాకు ముందు చెప్పండి, పలానా క్లయింట్ మాకు బాకీ పడ్డాడు కాబట్టి బ్యాంక్ దీన్ని మేము సేల్ చేయడానికి ముందుకు వెళ్తున్నాము, మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మాకు విన్నవించాలని చెప్తే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ ఇస్తాం కదా, అదే ప్రకారం మాట. నెక్స్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్, ఆర్హెచ్పి అంటే ఏంటి అంటే సింపుల్గా మీకు చెప్తాను. అది ఏదైనా సరే ఒక కంపెనీ కనుక మీకు పబ్లిక్ ఆఫర్కి వెళ్ళేటప్పుడు జనరల్గా ఏం చేస్తారంటే వాళ్ళకుండే మీ ప్రాస్పెక్టస్ కావచ్చు, పెర్ఫార్మెన్స్, వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ కావచ్చు, దాని ప్రకారం వాళ్ళు ఏం చేస్తే ప్రీమియం వసూలు చేసుకునే ఫ్రీడమ్ వాళ్ళకు ఉంటుంది. అంటే రూ. 10 ఫేస్ వాల్యూ ఉన్న షేరు రూ. 40కి పబ్లిక్ ఆఫర్ చేయొచ్చు, రూ. 30 ప్రీమియం మాట అండి. ఓకే, కానీ ప్రైస్ అనేది ఫిక్స్ అవుతుంది అక్కడ. కానీ ఇక్కడ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్లో ఏమవుతుందంటే ఇది కూడా ప్రాస్పెక్టే, ఆఫర్ లెటరే, కానీ ఇక్కడ ఏం చేస్తారంటే ప్రైస్ అనేది చెప్పరు, మెన్షన్ చేయరు. అలాగే ఎన్ని షేర్లు పబ్లిక్ ఆఫర్ చేస్తున్నా అది కూడా చెప్పరు, అంతా కూడా కంప్లీట్గా కన్సీల్డ్ కింద అన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుంది మీకు, చెప్పరు. సో ఇప్పుడు మరి ఎలాగే ఎంత ఉంటుంది ప్రీమియం అంటే నీకు ఇష్టమైతే కనుక అప్లై చేసుకో, పబ్లిక్ ఇది చెప్తారు, నీకు ఎన్ని కావాలంటే అప్లై చేసుకో, బట్ వీ వోంట్ టెల్ దట్ వాట్ ఈస్ ద ఆఫర్ రేట్, అది వాట్ ఈస్ ద ప్రైస్ అనేది మేము చెప్పం, అని చివరి మినిట్ దాకా చెప్పం, అది మాట. ఇది ఏంటంటే ఇక చూద్దాం ఇప్పుడు దాన్ని బట్టి కాన్సెప్ట్, బేసిక్ కాన్సెప్ట్ అర్థమైంది కదా మీకు. రెడ్ హెరింగ్ ప్రాస్పెక్ట్ ఇస్ ద ప్రాస్పెక్ట్ విచ్ డజంట్ హ్యావ్ డీటెయిల్స్ ఆఫ్ ఐదర్ ప్రైస్, ఎంత అనేది చెప్పరు, అలాగే నెంబర్ ఆఫ్ షేర్స్ బీయింగ్ ఆఫర్డ్ ఆర్ అమౌంట్ ఆఫ్ ఇష్యూ. అమౌంట్ కూడా చెప్పరు, 5 కోట్ల 3 కోట్ల పబ్లిక్ ఇష్యూ కూడా చెప్పరు. దిస్ మీన్స్ దట్ ఇన్ కేస్ ద ప్రైస్ ఈస్ నాట్ డిస్క్లోజ్,
దిస్ మీన్స్ ఇన్ కేస్ ద ప్రైస్ ఈస్ నాట్ డిస్క్లోజ్, అంటే ప్రైస్ కనుక చెప్పకుండా ఉంటే ద నెంబర్ ఆఫ్ షేర్స్ అండ్ అప్పర్ అండ్ లోయర్ బ్యాండ్ లిమిట్స్ ఆర్ డిస్క్లోజ్. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే నెంబర్ ఆఫ్ షేర్స్ ప్రైస్ కనుక చెప్పకపోతే వాళ్ళు ఏం చెప్తారు అంటే అదర్ పాయింట్లు కొన్ని లీక్ చేస్తారు. నెంబర్ ఆఫ్ షేర్స్ చెప్తారు వాళ్ళు, అప్పర్ అండ్ లోయర్ బ్యాండ్స్ ఆర్ చెప్తారు. అంటే ఏంటంటే ఈ 10 రూపాయల షేర్ బాబు 30 రూపాయల నుంచి 50 రూపాయల మధ్యలో ఉంటుంది అని చెప్తాడు. ప్రైస్ బ్యాండ్ మాత్రం లోయర్ అండ్ అప్పర్ లిమిట్ చెప్తారు. అంతవరకే. ఇప్పుడు ఏమవుతుంది నాకు ఒక ఒక ఐడియాకి వచ్చేస్తాను నేను. ఎందుకంటే నేను పర్వాలేదు 30 నుంచి 50 అంటే కనుక మనకు అలాగే రెడీ. ఓకే, ఆ రేంజ్లో నేను ఐఎమ్ రెడీ టు ఆఫర్ అని చెప్పేసి వాడు ఒక అప్లై చేసేస్తాడు. మీరు మీరు మీ ఇష్టం, మీరు 40 రూపాయలకి తీసుకుంటారో దాన్ని 45 రూపాయలకి మీరు ఫిక్స్ చేసుకుంటారో దాని ప్రకారం నేను రెడీ అయిపోతున్నాను అని చెప్తాడు అన్నమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఆ ప్రైస్ బ్యాండ్ మాత్రమే చెప్తారు తప్పితే ప్రైస్ అనేది ఫిక్స్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ద రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ స్టైల్. సో అన్ ఇష్యూయర్ కెన్ స్టేట్ దట్ ఇష్యూ సైజ్ అండ్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఇస్ డిటర్మిన్డ్ లేటర్. తర్వాత చెప్తాడు. అంతా అయిపోయిన తర్వాత, సబ్స్క్రైబ్ అయిపోయిన తర్వాత అప్పుడు డిసైడ్ చేసి డిక్లేర్ చేస్తారు. అండ్ ఆర్హెచ్పి ఫర్ ఎన్ ఎఫ్పిఓ అంటే ఫాలో పబ్లిక్ ఆఫర్ అని అర్థం. కెన్ బి ఫైల్డ్ విత్ దట్ ఆర్ఓసి వితౌట్ ద ప్రైస్ బ్యాండ్. ఇక్కడ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ కాకుండా ఆల్రెడీ లిస్ట్ అయిన కంపెనీ, లిస్ట్ అయిన షేర్స్ తర్వాత క్యాపిటల్ రైజ్ చేస్తుంటే దాన్ని ఎఫ్పిఓ అని అనటం చెప్పాను. అది రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ అయితే కనుక కంపల్సరిగా కెన్ బి ఫైల్ విత్ ఆర్ఓసి, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఫైల్ చేయాలి. అది వితౌట్ ద ప్రైస్ బ్యాండ్, ప్రైస్ బ్యాండ్ కూడా లేకుండా మనం ఫైల్ చేయాలి. ఇన్ సచ్ కేస్ అటువంటి సిచ్యువేషన్లో మరి ఏం చేయొచ్చు అంటే ఫ్లోర్ ప్రైస్ కానీ ప్రైస్ బ్యాండ్ విల్ బి నోటిఫైడ్ బై వే ఆఫ్ అన్ అడ్వర్టైజ్మెంట్ 1 day ప్రయర్ టు దట్ ఓపెనింగ్ ఆఫ్ ది ఇష్యూ. ఒక్కరోజు ముందు మాత్రమే, ప్రయర్ డేట్ మాత్రమే ఫ్లోర్ ప్రైస్ కానీ, ఫ్లోర్ ప్రైస్ అని మినిమం ప్రైస్, ఓకే, ఇంకా అంతగానో తగ్గదు మాట, ఆర్ ప్రైస్ బ్యాండ్. సపోజ్ 10 రూపాయలు షేర్ ఉంది ఫేస్ వాల్యూ, ఫ్లోర్ ప్రైస్ వాళ్ళు 20 రూపీస్ పెట్టుకున్నారు అనుకోండి, మినిమం అంతకన్నా తగ్గడానికి లేదనుకో పెట్టుకున్నారు అనుకోండి, సో 20 రూపీస్ అని చెప్పొచ్చు. లేదనుకుంటే బ్యాండ్ ఇచ్చేస్తారు 20 to 30, అదే 40 అలా. ఇన్ కేస్ ఆఫ్ ఇష్యూస్ ఫర్ బుక్ బిల్డింగ్, it is a process of price discovery and the price cannot be determined until the bidding process is completed. ఈ బుక్ బిల్డింగ్ ప్రాసెస్ ఏంటండి అంటే, ఇదేంటి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మనం టెస్ట్ చేస్తారు అసలు కంపెనీ యొక్క షేరు ఎంతవరకు మనం ఆఫర్ చేయొచ్చు. అంటే ఏంటి, దీని అర్థం ఏంటంటే కంపెనీకి ఉన్న రెప్యుటేషన్ పబ్లిక్లో ఎలా ఉంది, ఈ కంపెనీ మనం కనుక పబ్లిక్ ఆఫర్కి వెళ్తే కనుక కంపెనీ మన మీద ఎగబడి మన షేర్ తీసుకుంటాయా, ఎంతవరకు ఎగబడతాయి, ఓకే, ఇవన్నీ కూడా మీకు సర్వే చేస్తారు. సర్వే చేసి ఈ ప్రైస్ మీద మనము ఈ షేర్ యొక్క ప్రీమియం ఎంతవరకు ఫిక్స్ చేయొచ్చు అని చెప్పేసి మర్చెంట్ బ్యాంకర్స్ డిసైడ్ చేసి చెప్తారు. సో దిస్ ఈజ్ కాల్డ్ అయితే బుక్ బిల్డింగ్ అంటారు. ఎలా చేస్తారంటే కనుక టెస్టింగ్ చేస్తారు, మార్కెట్కి వెళ్తారు, ఇగో పలానా షేర్స్ అవన్నీ అడుగుతాడు, ఇగో పలానా కంపెనీ టాటా కంపెనీ ఉంది, దే వాంట్ గో ఫర్ ద పబ్లిక్ ఇష్యూ, ఓకే, యాక్చువల్గా దేర్ ఫేస్ వాల్యూ ఆఫ్ ద షేర్ ఈజ్ ఓన్లీ 100 రూపీస్, 100 రూపీస్, కానీ మీరైతే కనుక ఎంతవరకు ఇవ్వగలరు అని అడుగుతారు. అప్పుడు ఏం చేస్తాను సార్, నేనైతే కనుక 200 వరకు ఇచ్చేస్తాను సార్, నేనైతే 250 ఇస్తాను సార్ అని బయట ఎగబడుతున్నారు. అంటే ఎగబడుతున్నారంటే ఏంటంటే ఈ కంపెనీ టాటా కంపెనీ అయినప్పటికీ ఇది బ్యాటరీ సోలార్ ఎనర్జీతో రైజే కార్లు ప్రొడక్షన్ అంట అనేటప్పటికీ క్రేజ్ అనేది మీకు పబ్లిక్లో ఉంది అక్కడ. సో ఇప్పుడు ఏమవుతుందంటే పబ్లిక్లో దే ఆర్ వాంటింగ్ టు ఇన్వెస్ట్ దట్ అమౌంట్ ఇన్ దిస్ కంపెనీ. సో ఇప్పుడు పల్స్ చెక్ చేస్తారు. చేసినప్పుడు ఈ సర్వేలో మీకు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ 300 అయినా సరే రెడీగా ఉన్నారనుకోండి, అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఫ్లోర్ ప్రైస్ అనేది 300 కింద ఫిక్స్ చేసి బ్యాండ్ అనేది ప్రైస్ బ్యాండ్ అనేది 300 to 600, 400 అని పెట్టుకుంటారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇది చెయ్యకపోతే కనుక ఇదేంటి, దిస్ ఇస్ కాల్డ్ బుక్ బిల్డింగ్ అంటాం. బిడ్స్ బట్టి మనకి తెలుస్తారు. సచ్ డీటెయిల్స్ ఆర్ దస్ నాట్ ఇన్ దట్ ఆర్హెచ్ఎఫ్ ఫైల్.
with ROC in terms of the provisions of the Companies Act. Okay. Only the completion of the bidding process, the details of the price, including another offer letter. Okay. Next, what is the draft రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్? రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ అంటే ఏం చెప్తాను. ఓకే, దానికి సంబంధించిన డ్రాఫ్ట్ తయారు చేసేటప్పుడు అందులో ఏముంటాయి అనేది అడుగుతున్నాడు. ఏముంటాయి అంటే రెడ్ హెర్రింగ్ తోటి ఆఫర్ డాక్యుమెంట్ ఉంటుంది. ఓకే, అది కంపల్సరీగా సెబీ తోటి మనం ఫైల్ చేయాలి. ఓకే, ఎందుకు అంటే when it intends to raise money from the public and the company to the investors, document is very useful. ఇవన్నీ అంటే రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్ట్ అనేటప్పటికి మీ ప్రైస్ అనేది చెప్పడు కాబట్టి ఇంకొక రకంగా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట అండి ఆఫర్ లెటర్లో. అదేంటంటే కంపెనీ ఎటువంటిది, ప్రమోటర్స్ ఎవరు, ఇన్వెస్ట్మెంట్స్ ఏమున్నాయి, దాంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఆపరేషన్స్ ఎలా ఉన్నాయి, తర్వాత ఎలాబరేట్ కంపెనీ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అన్ని కూడా చెప్తుంది. సో ఎప్పుడైతే ఇదంతా ఇన్ఫర్మేషన్ ఉందో ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్వెస్టర్స్ డిసైడ్ చేసుకుంటారు ఈ కంపెనీలో మనం వాడి ప్రైస్ చెప్పకపోయినప్పటికీ కూడా మనం రెడీ అవ్వచ్చా ఆ షేర్లు తీసుకోవడానికి. అది సో దిస్ ఈస్ ద డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ అంటాం. నెక్స్ట్, కంటెంట్స్ ఆఫ్ ఆర్హెచ్పి ఏముంటాయంటే ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి అందులో. ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నా దాన్ని కొంచెం ఎలాబరేట్గా చెప్పాడు. బిజినెస్ డిస్క్రిప్షన్ ఉంటుంది, బిజినెస్ సంబంధించిన అన్ని డిస్క్రిప్షన్స్ అందులో ఉంటాయి ఆ లెటర్లో, ఆఫర్ లెటర్లో. ఏ ఆఫర్ ప్రాస్పెక్టస్? రెడ్ హెరింగ్ ప్రాస్పెక్ట్స్. మరి ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఫైనాన్షియల్గా సౌండ్గా ఉన్నారా, డివిడెండ్స్ బాగా ఇస్తుందా లేదా కంపెనీ, ఇన్వెస్టర్స్ ఎలా హ్యాపీగా ఉన్నారా లేదా, ప్రాఫిట్స్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రాస్పెక్ట్స్ ఏంటి, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కూడా మీకు ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ద్వారా వచ్చేస్తాయి. రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా కంపెనీ ఫైర్ అయిందా, సెక్యూరిటీస్ ఎలా ఉంటున్నాయి కంపెనీలో, సెక్యూరిటీస్ అంటే ఆపరేషనల్ సెక్యూరిటీస్ ఎలా ఉంటున్నాయి, పోతే బిజినెస్ ఆపరేషన్స్, ఇవన్నీ కూడా మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ అనుకుంటాం అన్నమాట. పొల్యూషన్ క్లియరెన్సెస్ ఉన్నాయా లేదా ఆ కంపెనీకి, లేదంటే కనుక కంపెనీ ఆబ్జెక్ట్ చేయాలనుకుంటే ఆ కంపెనీ ప్రొడక్షన్ ఆగిపోతుంది కదా, ఇవన్నీ. సో రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా స్టడీ చేసుకునేలాగా పబ్లిక్ ఆఫర్. అలాగే యూజ్ ఆఫ్ ప్రొసీడ్స్ ప్రాసిడ్స్, అలాగే ఈ తయారైన ప్రాసెస్ అంటే ఏదైతే మొబిలైజ్ చేస్తున్న క్యాపిటల్, రైజ్ చేస్తున్న క్యాపిటల్ కరెక్ట్గా ప్రాపర్గా ఏ రకంగా ఉపయోగిద్దాం అనుకుంటున్నారు, అది అది మిషనరీ రిప్లేస్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే కంపెనీని ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఇంకేమైనా సిస్టర్నెస్ అని పెడదాం అనుకుంటున్నారా, లేకపోతే R&Dకి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఇవన్నీ కూడా మీకు యూజెస్ ఆఫ్ ప్రాసెస్, ఈ రైజ్ చేసిన ఫండ్స్ ఏ రకంగా ఉపయోగించుకుంటున్నారు అండ్ యూజ్ అనేది ఇందులో ఉంటాయి. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత అప్పుడు రెడీ అవుతాడు ఎవడైనా సరే ఆ షేర్లు రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనేది, ఈవెన్ ద ప్రైస్ వాజ్ నాట్ ఫిక్స్డ్ బై ద కంపెనీ. నెక్స్ట్, ఇండస్ట్రీ ఓవర్ వ్యూ. వాట్ ఈజ్ మెంట్ బై ఇండస్ట్రీ ఓవర్? రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్ట్కి వచ్చేటప్పటికి ఆ కంపెనీకి సంబంధించి తెలుసుకోవడమే, మేనేజ్మెంట్ ఎటువంటిది, ప్రైసింగ్ ఆఫ్ దట్ ఇష్యూ అనేది. ఓకే, ఏమైనా ఫార్ములా కనుక సెబీ తోటి అండర్గో అయ్యారా, ఓకే, ఒకవేళ కనుక ప్రైస్ అనేది డిసైడ్ చేసేటప్పుడు ఏ బేసిస్ మీద ప్రైస్ కంపెనీ డిసైడ్ చేసింది. సో ఇవన్నీ కూడా ఇన్వెస్టర్స్ స్టడీ చేసుకోవడానికి ఇన్ఫర్మేషన్ ప్రాస్పెక్టస్ ప్లేస్ చేస్తారు. అదే ఇక్కడ చెప్తాడు, మేనేజ్మెంట్ ఏంటి, ప్రైసింగ్ అవుతుంది, ఇవన్నీ మీరు చదువుకునే క్వశ్చన్స్. నెక్స్ట్, దెర్ ఆర్ 2 types ఆఫ్ ఇష్యూస్. 2 రకాలు ఇష్యూస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే కంపెనీస్ వన్, వేర్ కంపెనీ చేసేది అండ్ అదర్ వేర్ ది కంపెనీ అండ్ LH అంటే లీడ్ మేనేజర్ స్టిపులేటివ్ ఫ్లోర్ ప్రైస్ ఆర్ ప్రైస్ బ్యాండ్ ఆర్ లీవ్ ఇట్ టు ద మార్కెట్ ఫోర్సెస్ టు డిటర్మిన్ ద ఫైనల్ ప్రైస్. అంటే ఫిక్స్డ్ ప్రైస్ మాట. ఒకటి ఏంటంటే కంపెనీ 2 ప్రకారం, ఒకటి ఫిక్స్డ్ ప్రైస్, ఇదిగో 45 రూపీస్కి ఇది ఆఫర్ చేస్తాం ఫైనల్, ఇంక ఫిక్స్ అయిపోయింది. రెండో దాంట్లో ఏంటంటే మీకు వాడు ఫ్లోర్ రేట్ చెప్తాడు కానీ లేదనుకుంటే ప్రైస్ బ్యాండ్ చెప్తాడు. అసలు ఫైనల్ ఫైనల్ ప్రైస్ ఎంత అనేది ఇక్కడ డిసైడ్ అవ్వదు, ఓన్లీ 1 day బిఫోర్ మాత్రమే చెప్తారు. ఇందాక మనం అనుకున్నది రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ అని. ఎనీ ఇష్యూర్ కంపెనీ ఈజ్ అలౌడ్ టు ఫ్రీలీ ప్రైస్ దట్ ఇష్యూ. ఇప్పుడున్న సిస్టంలో ఏంటంటే ఏ కంపెనీ అయినా సరే వాడి ప్రీమియం అనేది డిసైడ్ చేసుకోవచ్చు. ఇకపోతే అది
సబ్స్క్రైబ్ అవుతుందా లేకపోతే ఫెయిల్ అవుతుందా అనేది అది కంపెనీ చూసుకోవాల్సిందే, కంపెనీ మర్చెంట్ బ్యాంకర్స్ చూసుకోవాల్సిన ఇష్యూ. కానీ ఇదివరకు అలా ఉండేది కాదు. లాంగ్ బ్యాక్ ఏంటంటే రూ. 10 షేర్ వాల్యూ అయితే కనుక ఆఫర్ రేట్ రూ. 10 వాళ్ళు ఆఫర్ చేసేవారు. అది మార్కెట్లో లిస్ట్ అయిన వెంటనే ఉన్నటువంటి రూ. 90 అయిపోయేది. ఆ రూ. 80 ఏం చేసిన ఇన్వెస్టర్స్కి వెళ్ళిపోయేది లాభం. కంపెనీస్ ఏం చేసిన ఫైట్ చేసింది. అది అలాగా మాకున్న స్ట్రెంగ్త్, మాకున్న రెప్యుటేషన్ బట్టి ఆ అమౌంట్ మాకు చెందాలి కానీ దాన్ని ఇన్వెస్టర్ డైరెక్ట్గా క్యాష్ చేసుకుంటే ఎలా కుదురుతుంది అని చెప్పేసి గొడవ చేయడంతో ఏం చేశారంటే ఆ ప్రీమియం ఫిక్స్ చేసుకునే ఫ్రీడమ్ కంపెనీస్కే సెబీ కట్టబెట్టింది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇన్వెస్టర్స్కి తక్కువ ప్రాఫిట్ వస్తుంది, కంపెనీకి మేజర్ ఫండ్స్ రిజర్వ్లోకి వెళ్ళిపోతాయి. అది నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే దేర్ ఆర్ టూ టైప్స్. వన్ ఈజ్ 100% నెట్ ఆఫర్ టు పబ్లిక్ త్రూ వాలంటరీ బుక్ బిల్డింగ్ ఇష్యూ. రెండు కంపల్సరీ బుక్ బిల్డింగ్, బుక్ బిల్డ్ ఇష్యూస్. బుక్ బిల్డింగ్ అంటే ఏంటి మీకు చెప్పాను. ఓకే, ఇక్కడ వాలంటరీ బుక్ బిల్డ్ ఇష్యూ, పబ్లిక్ ఇష్యూ లో కొంతమందికి రిజర్వ్డ్గా ఫండ్స్ కేటాయిస్తున్నారు అన్నమాట. అది అందులో ఏంటంటే రిటైల్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ కేటగిరీ, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ అని మూడు కేటగిరీస్ ఉన్నాయి. వీళ్ళకి రిజర్వ్ చేసేస్తున్నారు అలాట్మెంట్ ఆఫ్ ద షేర్స్. ఏ బేసిస్ మీద? ఇది వాలంటరీ బుక్ బిల్డింగ్ ఇష్యూ అయితే కనుక బుక్ బిల్డింగ్ ప్రాసెస్ అనేది వాలంటరీ మాట, కంపల్సరీ కాదు. అటువంటి సిచ్యువేషన్స్లో అలాట్మెంట్ టు డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఏ బేసిస్ మీద చేస్తున్నారు అంటే ఆర్ఐఐస్ అయితే కనుక నాట్ లెస్ దాన్ 35% ఆఫ్ ద నెట్ ఆఫర్ టు ద పబ్లిక్. పబ్లిక్ ఆఫర్ చేసిన దాంట్లో 35% తగ్గకుండా ఆర్ఐఎస్కి ఇచ్చేయాలి అలాట్మెంట్. ఆర్ఐఎస్ అంటే ఏంటంటే 2 lakhs వాల్యూ షేర్స్ అప్లై చేసేవాళ్ళు అందరినీ కూడా ఆర్ఐఎస్ అంటే ఎవరైతే 2 lakhs వర్త్ ఆఫ్ షేర్స్ దాటకుండా ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అవుతారో వాళ్ళని రిటైల్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ అంటారు. నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే ఏంటంటే వాళ్ళు కంపెనీస్ కాదు, వాళ్ళు కాదు, వీళ్ళు ఏంటంటే హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్ అని అంటారు. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ ఏంటంటే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్, వీళ్ళు మాట. సో వీళ్ళకి ఎంత ఇస్తున్నారు అది ఇంపార్టెంట్. నాట్ లెస్ దాన్ 35% in the case of RIs, not less than 50% of the net offer to the public is for NIAs. QIBs not more than 50% of that net offer to the public, not more than. Okay, అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 50%కి రిస్ట్రిక్ట్ చేసినట్టే కదా లెక్క. అందులో 5% షుడ్ గో టు దట్ మ్యూచువల్ ఫండ్స్. కంపల్సరీ బుక్ బిల్డింగ్ ఇష్యూస్ అయితే కనుక qualified institutional buyers అయితే అట్లీస్ట్ 75% ఆఫ్ దట్ నెట్ ఆఫర్ టు ద పబ్లిక్ కంపల్సరీ షుడ్ గో. ఎన్ఐఏస్ అయితే కనుక నాట్ మోర్ దాన్ 15% ఆఫ్ దట్ నెట్ ఆఫర్ టు ద పబ్లిక్. ఆర్ఐఎస్ అయితే కనుక నాట్ మోర్ దాన్ 10% ఆఫ్ ద నెట్ ఆఫర్ టు ద పబ్లిక్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామ్స్. ఒకటికి రెండు సార్లు చదువుకోండి. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఫిక్స్డ్ ప్రైస్ ఇష్యూస్. ఫిక్స్డ్ ప్రైస్ అంటే ఇంకా ఫిక్స్డ్, దీనికి ఫ్లోర్ రేట్ కానీ ఫుల్ ప్రైస్ కానీ లేదా బ్యాండ్ ప్రైస్ కానీ ఇటువంటివి ఏమి ఉండవు. ఆ కేటగిరీ లేదు కనుక మినిమం 50% ఆఫ్ ద నెట్ ఆఫర్ సెక్యూరిటీస్ టు ద పబ్లిక్ షల్ ఇనీషియల్లీ మేడ్ అవైలబుల్ ఫర్ దట్ ఆర్ఐఎస్. అదే కనుక ద బ్యాలెన్స్ నెట్ ప్రాఫిట్ ఆఫ్ దట్ అవైలబుల్ టు ద ఇండివిజువల్. మిగతా బ్యాలెన్స్ అమౌంట్ అంటే 50% మినిమం ఉంటాం, మిగతా బ్యాలెన్స్ అమౌంట్ ఇండివిజువల్ అప్లికేషన్స్ అదర్ దాన్ ఆర్ఐఎస్, అదర్ ఇన్వెస్టర్స్ ఇంక్లూడింగ్ కార్పొరేట్ బాడీస్ వీళ్ళకి వెళ్తాయన్నమాట. ఇన్ ద కేస్ ఆఫ్ ఫిక్స్డ్ ప్రైస్ ఇష్యూస్ అయితే రిటైల్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ అంటే ఏంటి చెప్పాను మీకు. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ అంటే చెప్పాను మీకు, ఇప్పుడు ఇందాక చెప్పింది అదే. నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే ఏంటి చెప్పాను. సో ఇందులో రిటైల్ ఇన్వెస్టర్ అంటే 2 lakhs is ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ అంటే మీకు చెప్పాను మ్యూచువల్ ఫండ్స్, షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్, వీళ్ళందరూ కూడా అందులోకి వస్తారు ఆ కేటగిరీలో. వీళ్ళందరూ కంపల్సరీగా సెబీ కన్సిడర్డ్ పీపుల్ మాట్లాడండి. ఓకే, నెక్స్ట్ నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్కి వచ్చేటప్పటికి హై నెట్వర్క్ కస్టమర్స్ అని చెప్పాను కదండి. కానీ ఇందులో మీకు ఇదిగోండి హై నెట్వర్క్ ఇండివిజువల్స్.
యాంకర్ ఇన్వెస్టర్స్, గ్రీన్ షో ఆప్షను, సెల్ఫ్ సర్టిఫైడ్ సిండికేట్ బ్యాంక్ అని చెప్పేసి ఇవి ఇంపార్టెంట్. యాంకర్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరు అని అడుగుతాడు. ఓకే, అంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్, యుఏబిఏ, కానీ హూ మేక్స్ అన్ అప్లికేషన్ ఫర్ వాల్యూ ఆఫ్ అట్లీస్ట్ 10 crores రూపీస్ ఇన్ ఏ పబ్లిక్ ఇష్యూ. పబ్లిక్ ఇష్యూలో 10 crores కనీసం తగ్గకుండా అప్లికేషన్ పెట్టే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్ని మనం యాంకర్ ఇన్వెస్టర్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్, గ్రీన్ షో ఆప్షన్ అంటే ఏంటంటే మీన్స్ ద ఆప్షన్ ఆఫ్ అలాటింగ్ ఈక్విటీ షేర్స్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ది ఈక్విటీ షేర్స్ ఆఫర్డ్ ఇన్ ద పబ్లిక్ ఇష్యూ అట్ ద పోస్ట్ లిస్టింగ్ ప్రైస్ స్టెబిలైజింగ్ మెకానిజం. ఇదేంటి అంటే ఆల్రెడీ మీకు అలాట్ చేసేసాం. అలాట్ చేయడం అంటే కనుక మీకు 15%, 20% ఏదైతే వాళ్ళు అలాట్ చేసేసిన తర్వాత ఈక్విటీ షేర్స్ ఇవన్నీ కూడా నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్లో వచ్చేయమాట అండి ఇవి. వాళ్ళకి ఇంకా ఎక్సెస్ అంటే ఆఫర్ చేసిన దానికన్నా ఎక్సెస్ కావాలనుకుంటే కనుక పోస్ట్ లిస్టింగ్ ప్రైస్ మీద స్టెబిలైజ్. అంటే ఏంటంటే ఆ, దీని ఉద్దేశం ఏంటి అంటే కనుక ఇప్పుడు ఎలా జరుగుతుంది అంటే అండి ఇది, సపోజ్ ఆఫర్ చేశారు కంపెనీస్. ఆఫర్ చేసినప్పుడు ఒక 100 మంది రెడీ అయిపోయారు తీసేసుకోవడానికి మొత్తం షేర్స్ అన్ని కూడా. సరే కదా అని చెప్పేసి కంపెనీ పర్లేదు 100 మంది రెడీ అయిపోయారు, పార్ట్ అమౌంట్ కూడా కట్టేశారు, మిగతాది కూడా కట్టేస్తే అయిపోతుంది కదా అనుకోవచ్చు. కానీ అందులో 10% డ్రాప్ అవుట్ అయిపోవచ్చు. అయితే ప్రీమియం ఇనిషియల్ అమౌంట్లో కొంత పార్ట్ అమౌంట్ కట్టి ఉంటారు, మిగతా అమౌంట్ కట్టకుండా తప్పించుకుంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మీరు ఏం చేస్తారంటే కొంత క్వశ్చన్ పెట్టుకుంటారు. క్వశ్చన్ పెట్టుకోవడం అంటే ఏంటంటే సపోజ్ వాళ్ళకి ఒక 10 కోట్లు రైట్ చేద్దాం అనుకున్నారు అనుకోండి. వాళ్ళు ఏం చేస్తారంటే 12 కోట్లకి వెళ్తారు ఆఫ్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఒకళ్ళు 2 కోట్లు కనుక పార్షియల్గా సబ్స్క్రైబ్ అవ్వలేదనుకోండి, కనీసం వాళ్ళకి అనుకున్న ఫిగర్ వచ్చేసినట్టే కదా. 10 crores ఫుల్లీ సబ్స్క్రైబ్ అయిపోయింది కదా. సో దే వోంట్ బాదర్ అబౌట్ దట్. అది మాట్లాడు. దాని అర్థం ఇదే. గ్రీన్ షో ఆప్షన్ అంటే కొంత క్వశ్చన్ పెట్టుకొని పోస్ట్ లిస్టింగ్ ప్రైస్ మీద స్టెబిలైజింగ్ మెకానిజం అంటాం. ఓకే, వాళ్ళకి ఎంత కావాలి దానికన్నా కొంత ఎక్సెస్ ఆఫర్ చేసుకుని వెళ్తారు. ఒకవేళ కనుక రాకపోయినా కూడా వాళ్ళకి రావాల్సింది వచ్చేసినట్టు లెక్క ఫీల్ అవుతారు. సెల్ఫ్ సర్టిఫైడ్ సిండికేట్ బ్యాంక్ means the banker to an issue registered with the board which offers that facility of ఆస్బా. అంటే ఆస్బా ఫెసిలిటీ కనుక ఆఫర్లో కనుక తీసుకెళ్ళి బోర్డుతో కనుక ఇష్యూ రిజిస్టర్ చేస్తే కనుక దాన్ని సెల్ఫ్ సర్టిఫైడ్ సిండికేట్ బ్యాంక్ అంటాం. అంటే దీని అర్థం ఏంటంటే ఆస్బా అంటే మీకు తెలియాలి కదా, అప్పుడు మీకు తెలుద్దాం చూద్దాం. పోనీ అప్పుడే చెప్పేస్తానండి. అప్లికేషన్ సపోర్టెడ్ బై ద బ్లాక్డ్ అకౌంట్ అమౌంట్ అంటాం. అంటే ఇక్కడ మీకు పర్పస్ ఏంటంటే చాలామంది అప్లై చేస్తారు షేర్స్కి. ఇప్పుడు అప్లై చేయడం అంటే ఏమవుతుందంటే సపోజ్ నా దగ్గర ఒక 1,00,000 రూపాయలు ఉంది. సో నేను ఏం చేశానంటే 1,00,000 రూపాయలకి 100 రూపాయల షేర్ చొప్పున 10,000 షేర్లకి నేను అప్లై చేశాను. కానీ నాకు ఎన్ని షేర్లు అలాట్ అవుతాయి అనేది నాకు గ్యారంటీ లేదు. కంపెనీ వాడు ఇచ్చిన దాన్ని బట్టి ఉంటుంది. నేను అప్లై చేయడం మాత్రం అప్లై చేశాను 10,000 షేర్లు, నాకు 1,000 షేర్లు మాత్రమే అలాట్ అవుతాయి. కానీ నేను ఏం చేశాను, నేను 10,000 అమౌంట్ కట్టేశాను నేను, 1,00,000 రూపాయలు. కానీ అల్టిమేట్గా వాడు అన్ని చేసి టైం తీసుకుని ర్యాండమ్గా లాటరీలు వేసి అన్ని అప్లికేషన్ రిజిస్టర్ చేసుకుని ఈ ప్రాసెస్ అంతా చేయడానికి 6 నెలలు పట్టింది. 6 నెలల తర్వాత నాకు ఏం చేసాడు వాడు, 10,000 షేర్లు అప్లై చేస్తే 1,000 షేర్లు ఇచ్చాడు. అంటే 1000 ఇంటూ సారీ ఓకే, ఒక 10% షేర్సే మాకు అలాట్ చేశాడు అవుట్ ఆఫ్ 100% అప్లికేషన్. సో అప్పుడు ఏమవుతుంది, అమౌంట్ నేనేమో 100%, 100 షేర్స్ కట్టేశాను. 6 నెలల పాటు ఆడ అమౌంట్ ఆడ దగ్గర ఉండిపోయినాయి ఐడియల్గా. ఓకే, దాని మీద ₹1 నాకు వడ్డీ రాదు. డబ్బులు ఆడికి ఇచ్చేసాను కదా. తీరా నాకు తిరిగి ఇచ్చేటప్పుడు ఏం చేశాడు వాడు, 10% ఆఫ్ ది షేర్సే మాత్రం అలాట్ చేశాడు.
మిగతా 90% అమౌంట్ నాకు ఏం చేశాడంటే అది ఇవ్వడానికి కూడా మళ్ళీ ఇంకో 3 నెలలు తీసుకున్నాడు. సో అల్టిమేట్గా నా టోటల్ అమౌంట్ వడ్డీ లాస్ అయిపోయింది కదా. సో దీనికి ఏం చేశారంటే ఇది ఇలా కాదు, మీరు ఒక రకమైన సిస్టమ్ పెడదామని చెప్పేసి ఆస్పా సిస్టమ్ పెట్టారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం డబ్బులు ఇవ్వక్కర్లా కంపెనీకి. ఆ 10,000 1,000 షేర్స్ 100% షేర్స్ సంబంధించిన అమౌంట్ మన దగ్గర హోల్డ్లోకి వెళ్ళిపోతుంది బ్యాలెన్స్ మీద. ఈ ఈ అమౌంట్ మీద బ్యాంకులో మనకి ఇంట్రెస్ట్ కౌంట్ అవుతూ ఉంటుంది, కానీ అమౌంట్ మాత్రం బ్లాక్ స్టేజ్లో ఉంటుంది. ఎందుకంటే మన షేర్స్కి అప్లై చేసాం కాబట్టి. సో ఇందులో ముట్టుకోవడానికి లేదు, హోల్డ్లో ఉంటుంది అన్నమాట. ఒకవేళ నిజంగా మనకు 100% షేర్స్ మనకు అలాట్ అయిపోయినాయి అనుకోండి, ఇమీడియట్గా ఈ అమౌంట్ అంతా కూడా మనం కంపెనీకి బ్యాంక్ ద్వారా వెళ్ళిపోతుంది. ఒకవేళ కానీ అందులో 10% అలాట్ అయ్యి మీకు 90 అనుకోండి, ఏం అవ్వలేదు, మన ఫండ్స్ మన దగ్గర ఉన్నాయి. ఆ 10% సంబంధించిన మాత్రం ఫండ్స్ అడుగుతాయి. సో దీనివల్ల ఇన్వెస్టర్స్కి ఏంటంటే అడ్వాంటేజ్, వాడి యొక్క ఇంట్రెస్ట్ అనేది ఎక్కడ పోదు, ఫండ్స్ అనేది వాడి దగ్గరే ఉంటాయి. అలాట్ అయిన ఫండ్స్కి మాత్రమే అమౌంట్ తీసి బ్యాంక్ నుంచి వెళ్తుంది, మిగతా అమౌంట్ కూడా ఇంటాక్ట్గా ఉండి ఇట్ విల్ గెయిన్ సమ్ ఇంట్రెస్ట్ టు దట్ ఇన్వెస్టర్స్. అది దాన్ని మనం సెల్ఫ్ సర్టిఫికేట్ సిండికేట్ బ్యాంక్ అంటాం. నెక్స్ట్, ఇంటర్మీడియరీస్ ఇన్ అన్ ఇష్యూ ఇన్ ద ప్రైవేట్ మార్కెట్, ప్రైమరీ మార్కెట్. నేను ఇందాక చెప్పుకోండి, ఫస్ట్లో అని చెప్పుకున్నాం, మర్చెంట్ బ్యాంకర్స్ ఉంటారని చెప్పుకున్నాము, తర్వాత లీడ్ మేనేజర్స్ ఉంటారని చెప్పాము, ఇష్యూ మేనేజర్స్ ఉంటారని చెప్పాము. సో వీళ్ళందరూ ఏం చేస్తారో కూడా చెప్పుకున్నాం. ఓకే, ఈ లీడ్ మేనేజర్స్ అని ఎంటైర్ ప్రాసెస్ అంతా చూసుకుంటారు. బ్యాంక్లో బ్రాంచ్ మేనేజర్ ఎలా చూసుకుంటాడు అలాగా. ఇష్యూ మేనేజర్స్ అనేది ఎప్పటికి ఏమవుతుందంటే అందుకు కింద ఆ ఇష్యూకి సంబంధించిన ప్రాసెస్ మాత్రం, ఇష్యూ సంబంధించింది మాత్రం చూసుకుంటాడు, అయితే ఓవరాల్గా అతను చూడడు. అది మర్చెంట్ బ్యాంకర్స్ అనేది దే ఆర్ ఎక్స్పర్ట్స్, మొత్తం ఈ ప్రాస్పెక్ట్స్, ఆఫర్ లెటర్స్, అండర్ రైటర్స్, తర్వాత హెల్పింగ్ అండ్ సపోర్టింగ్ ఆఫ్ దిస్ కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళే హ్యాండిల్ చేస్తారు. ఇందాక మనం చెప్పుకున్నది. నెక్స్ట్ ఏంటంటే బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్స్, అంటే ఎల్ఎం అంటున్నాం, లీడ్ మేనేజర్స్, దాన్ని మనం బిఆర్ఎల్ఎం అని కూడా అంటాం. అంటే ఏంటి, మర్చెంట్ బ్యాంకర్ పొజెసింగ్ ఏ వ్యాలిడ్ సిబి రిజిస్ట్రేషన్. ప్రతి మర్చెంట్ బ్యాంకర్కి కూడా సిబి రిజిస్ట్రేషన్ కంపల్సరీగా ఉంటుంది. దాని ప్రకారం ఈ బిఆర్ఎల్ఎం అన్నవాడు క్వాలిఫై అయ్యి ఇష్యూకి తను సపోర్ట్ చేస్తాడు అన్నమాట. అది నెక్స్ట్ సేఫ్టీ నెట్. సేఫ్టీ నెట్ ఏంటి ఏంటి ఎనీ సేఫ్టీ నెట్ స్కీమ్ ఆర్ బైబ్యాక్ అరేంజ్మెంట్స్ ఆఫ్ ద షేర్స్ ప్రపోజ్డ్ ఇన్ ఎనీ పబ్లిక్ ఇష్యూ షాల్ బి ఫైనలైజ్డ్ బై ఎన్ ఇష్యూయర్ కంపెనీ with the lead merchant banker in advance and disclosed in that prospectus. Such buyback or safety net arrangements shall be made available only to original resident individual. Lot is limited to the maximum of 1,000 shares per LRT, and the offer is kept open for the period of 6 months from the last date of dispatch of the securities. దీన్ని సింపుల్గా మీకు చెప్పేస్తాను. ఏంటి అండి సేఫ్టీ నెట్ అంటే, వాడు ఏం చేస్తాడంటే ఆఫర్ చేసినప్పుడు బై బ్యాక్ అరేంజ్మెంట్ కూడా చెప్పేస్తాడు. ఇదిగో మేము 1000 షేర్లు ఆఫర్ చేస్తాం, లేకపోతే 1,00,000 షేర్లు ఆఫర్ చేస్తున్నాం, లేకపోతే 20,000 షేర్లు అనుకోండి, 10,000 షేర్లు అనుకోండి, అంత మనకి సింపుల్ ఎగ్జాంపులే కదా. 10,000 షేర్లు ఆఫర్ చేస్తున్నాము, ₹100 చొప్పున ఫేస్ వాల్యూ ఆఫ్ ఎ షేర్. సో ఆఫర్ చేసిన తర్వాత ఇందులో మేము ఒక 20% ఆఫ్ ద షేర్స్ బైబ్యాక్ చేస్తాము అని చెప్తాడు. అంటే ఏంటంటే ఇక్కడ ఏంటి దాని అర్థం అంటే, పబ్లిక్ ఆఫర్ చేస్తున్నాడు, కానీ ఈ కంపెనీ ప్రమోటర్స్, ఓనర్స్ ఉంటారు చూడండి, వాళ్ళ వాళ్ళ యొక్క స్టేక్ హోల్డ్ అనేది వాడు కొంచెం ఉంచుకోవాలి కదా. ఎందుకంటే మొత్తం అంతా పబ్లిక్ ఉండదు, కొంత వాళ్ళ ప్రమోటర్స్ వాళ్ళ దగ్గర కొంత ఉంటుంది, మిగతాది పబ్లిక్ ఉంటుంది. వీడేం చేస్తాడంటే ఆ ప్రమోట్ చేసేవాళ్ళు ఆ కంపెనీ ఓనర్స్ ఓన్ ఫండ్స్లోకి కొంత అమౌంట్ ఇన్ఫ్యూజ్ చేసుకోవడం కోసం ముందే చెప్పేస్తాడు. చెప్పేసి మీ అందరికీ నేను 1000 షేర్లు ఇస్తున్నాను ఆఫర్ కింద, కానీ దేర్ ఈజ్ అనదర్ ఆఫర్ ఐఎమ్ గివింగ్ టు బై బ్యాక్ సమ్ పోర్షన్ అవుట్ ఆఫ్ యువర్
అమౌంట్ అని చెప్పేసి ఇస్తాడు అనమాట. అది ఒకసారి షేర్స్ అలాట్ చేసిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఇడికి ఎందుకు ఇస్తారు? ఎవరు కదా. అందుగురించి వీడు ఏం చేస్తాడంటే, ఎవరైతే మ్యాక్సిమం నాట్ లెస్ దెన్ 1000 షేర్స్ లాట్ తోటి ఉంటారో వాళ్ళ దగ్గర ఉన్న షేర్స్ మాత్రమే మేము తీసుకుంటాం బైబ్యాక్. అది కూడా ఏంటంటే విత్ అట్రాక్టివ్ ప్రీమియం. వాడికి అలాట్ చేసింది 10 రూపాయలకి ఇచ్చాడు అనుకోండి, 100 రూపాయలకి ఇచ్చామనుకోండి షేరు. వీడు బైబ్యాక్లో ఏం చేస్తాడంటే అలాట్ అయిపోయిన వెంటనే 130 రూపాయలకు "నువ్వు ఇస్తావా, రెడీయా" అని చెప్పి ఇస్తాడు, తీసుకుంటాడు దగ్గర నుంచి. సో ఇప్పుడు ఏమవుతుంది, అలాట్ అయిన వెంటనే 30 రూపాయలు లాభం అనేటప్పటికి ఏంటి, ఎవడైనా సరే ఎగబడి ఇచ్చేస్తారు కదండి. అది ఇచ్చేటప్పుడు అందరూ ఇచ్చేస్తానంటారు, అందరూ ఇచ్చేతను కుదరదు. నాకు మినిమం లాట్ 1000 షేర్లు ఉన్నవాడి దగ్గర నుంచి మాత్రమే నేను బైబ్యాక్లో తీసుకుంటాను. అది కూడా ఎప్పుడు అంటే కనుక ఓన్లీ విత్ ఇన్ 6 మంత్స్ లోపలనే ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. సో దిస్ ఈజ్ ఆల్ కాల్డ్ ఎస్ సేఫ్టీ నెట్ అంటాం. దీనివల్ల ఏమవుతుంది, కంపెనీకి కొంత స్ట్రెంగ్త్ వస్తుంది, పెరుగుతుంది. ఓకే. అంటే పబ్లిక్లో పూర్తిగా పబ్లిక్లో ఉండకుండా క్యాపిటల్ తన హోల్డ్లో కొంత ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ కట్ ఆఫ్ ప్రైస్ అంటే ఏంటి? బుక్ బిల్డింగ్ ఇష్యూ, యాక్చువల్ డిస్కవర్డ్ ఇష్యూ అండ్ బుక్ అండ్ ఇన్వెస్టర్స్. ఇన్ ఏ బుక్ బిల్డింగ్ ఇష్యూ, issuer is required to indicate either the price band or floor price. బుక్ బిల్డింగ్ ఇష్యూలో కట్ ఆఫ్ ప్రైస్ అంటే ఏంటి అంటే కనుక ఫ్లోర్ ప్రైస్ కానీ, అంటే మినిమం ప్రైస్ కానీ, ప్రైస్ బ్యాండ్ కానీ ఉంటుంది. ఓకే. అది మోస్ట్లీ ఇట్ ఈస్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ లో ఉంటుంది ఇది. యాక్చువల్ డిస్కవర్డ్ ప్రైస్ అంటే ఏంటంటే కనుక ఇందులో ప్రైస్ బ్యాండ్ ఆర్ ఎనీ ప్రైస్ అబౌవ్ ద ఫ్లోర్ రేట్, పై దాంట్లో ఫ్లోర్ రేట్ మాత్రమే. ఓకే. కానీ ఇక్కడ అబౌవ్ ద ఫ్లోర్ రేట్ కానీ, ఎనీ ప్రైస్ బ్యాండ్ కానీ, ఎనీ ప్రైస్ కానీ ఉంటుంది ఏది యాక్చువల్ డిస్కవర్డ్ ప్రైస్లో. దిస్ ఇష్యూ ప్రైస్ ఈస్ కాల్డ్ ఎస్ ద కట్ ఆఫ్ ప్రైస్. దిస్ ఈస్ డిసైడెడ్ బై ది ఇష్యూర్ అండ్ లీడ్ మేనేజర్ ఆఫ్టర్ కన్సిడరింగ్ ద బుక్ అండ్ ఇన్వెస్టర్స్ అప్లైడ్. దాని ప్రకారం వీళ్ళు డిసైడ్ చేస్తారు, ఎవరు? ఈ లీడ్ మేనేజర్స్. నెక్స్ట్ ఆస్పా గురించి మీకు చెప్పాను బ్రీఫ్గా, అది జస్ట్ సింపుల్గా చదువుకోవడమే. ప్రాసెస్ ఏంటనేది మీకు నేరేటివ్ కాన్సెప్ట్ అనేది మీకు చెప్పేశాను. నెక్స్ట్, ఇన్ రైట్స్ ఇష్యూస్ ఆల్ షేర్ హోల్డర్స్ ఆఫ్ ది కంపెనీ as on record date were permitted to use ASPA for making applications provided the application shareholders. సో ఇవన్నీ కూడా సింపుల్. ఆస్పాలో మీరు డేటా చదువుకోవడం ప్రత్యేకంగా చెప్పడానికి కూడా లేదు, బేసిక్ డేటా మాత్రం చెప్పాను కాన్సెప్ట్. నెక్స్ట్, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బై ప్లేస్మెంట్ ఏంటి అంటే మీకు చెప్పాను. ఇందులో సెబీ ఇన్స్టిట్యూషనల్ గైడ్ లైన్స్ ఉంటాయి. క్వాలిఫైడ్ రిలేటివ్స్ న్యూ ఇండియన్ ఫైనాన్షియల్ రెవెన్యూ ఉంటుంది 2006లో, అది మాకు పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్లో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ క్యాపిటల్ రైజింగ్ టూల్ అన్నమాట. అందులో ఎవరంటారంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ ఉంటారు. ఓకే. వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు ఈ ప్లాట్ఫామ్. అపార్ట్ ఫ్రమ్ ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్, దిస్ ఈస్ ద ఓన్లీ అదర్ స్పీడీ మెథడ్. ప్రైవేట్ ప్లేస్మెంట్ లెక్క. అంటే ఏంటంటే పబ్లిక్ కూడా నుంచి ఎక్కువ ఆఫర్ రావట్లేదు అనుకోండి, సో క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ బయస్ మనం రిజర్వ్లో పెట్టేసాం. ఎవరైనా కావచ్చు, ఎల్ఐసి ఆఫీస్ కావచ్చు, లేదా ఎవడైనా సరే. సార్, ఒకవేళ కనుక మీ పబ్లిక్ నుంచి కనుక మీకు అనుకున్న ప్రకారం సబ్స్క్రిప్షన్ రాకపోతే కనుక ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఏది ఈ షేర్ క్యాపిటల్ కింద మేము రెడీ సార్, మేము తీసుకోవడానికి రెడీ అంటే స్టాండ్ బై మాట. అంటే దీన్ని మనం ఏం చేయాలంటే, మనకు కారుకు 4 చక్రాలు ఉంటాయి, టైర్లు. ఒక స్టైల్ స్టెఫినీ కింద పెట్టుకుంటాం. ఎందుకంటే ఒకవేళ కనుక డ్యూరింగ్ ది జర్నీ కనుక బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, బికాస్ ఆఫ్ దిస్ టైర్ ప్రాబ్లం, అది పెట్టుకుని ముందుకు వెళ్ళిపోతాం. అదే ప్రకారం రిజర్వ్లో పెట్టుకోవడం అన్నమాట అండి. దిస్ ఈస్ ద క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ బయర్స్ యొక్క పర్పస్. ఓకే. నెక్స్ట్, ప్రయర్ టు ఇంట్రడక్షన్ ఆఫ్ క్యూఆర్ ది కంప్లైంట్స్ ఆఫ్ అసోసియేటెడ్ రేజింగ్ క్యాపిటల్, ఇవన్నీ మీరు మామూలుగా చదువుకోవడమే. ద స్పెసిఫైడ్ ఎక్విటీ ఆఫ్ ద క్యూఆర్ బేస్ అండ్ ఇష్యూస్ అండ్ ప్రైమరీలీ దిస్ ఇస్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ అంటే ఏంటనే దాంట్లో ఈ పాయింట్స్ మాట. ఓకే. సో విత్ దిస్ మేజర్ పోర్షన్ ఆఫ్ దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.